కలిసి పోదాం మంచిగా స్టార్ట్ చేయాలా ఓకే ఓకేనా గుడ్ మార్నింగ్ లీడర్స్ మై సెల్ఫ్ అనుషా రాజకుమార్ మై ప్రాపర్ గోదావరికని నేను హౌస్ వైఫ్ని ఇప్పుడు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మా అప్లైనర్ వచ్చేసి స్నేహ మేడం, మై మెంటర్ భరత్ సార్ అండ్ ఆమని మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. నిజంగా నేను ఈ ఆపర్చునిటీలు ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నిజంగా నాకు గవర్నమెంట్ జాబ్ అత్త కూడా ఇంత ఫీల్ అవుతున్నా లేదో కానీ ఆ టైంలో అప్పుడు అట్లా అనిపించింది, గవర్నమెంట్ జాబ్ అత్త పెద్ద గొప్ప, ఇట్లా మంచి విలువ ఉంటుంది ఫ్యామిలీలో కానీ ఎక్కడైనా కూడా అని అనుకున్నది. కానీ దీంట్లోకి వచ్చినాక నాకు అర్థమైంది, గవర్నమెంట్ జాబ్ ఉన్నోళ్ళే రిజైన్ చేసిన ఇలా కత్తాళ్ళు, దానికంటే ఇది చాలా గొప్పదని నాకు అర్థమైంది. నేను ఇందులో ఉన్నందుకు చాలా మంచిగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్లో నేను ఒక్కదాన్నే జాబ్ చేసేదాన్ని, ఎవరికైనా ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం ఉందా? కానీ ఇక్కడ నాలాంటి వాళ్ళకు 100 మందికి ఆపర్చునిటీ ఇవ్వచ్చు. వాళ్ళకు హెల్త్ని ఇవ్వచ్చు, ఆదాయం ఇవ్వచ్చు. ఆరోగ్యం ఆదాయం ఉంటే ఆనందంగా ఉంటాం. అవునా? అట్లా నేను దానికి బాగా కనెక్ట్ అయినా. నిజంగా నేను ఒక్కసారి చెప్పగానే దీంట్లోకి వచ్చిన ఏం మా అప్లైనర్ని సతాయించలేదు, మంచిగా అనిపించింది. నిజంగా నాకు ప్రతి ఒక్కటి ఇందులో హెల్త్కు సంబంధించింది. అయినా ఫస్ట్ నేను మా ఇంట్లోనే హెల్త్కు మా సార్కి వాడించిన అన్నట్టు. మా సార్కి డిస్క్ ప్రాబ్లం ఉండే. డిస్క్ ప్రాబ్లం ఎట్లా అంటే ఆపరేషన్ స్టేజ్ అన్నట్టు అయినది. హైదరాబాద్ తీసుకుపోతే ఆపరేషన్ చేయాలి అని అంటే హస్బెండ్ ఆపరేషన్ చేసుకొని ఇంట్లో ఉంటానైతే ఇక మన ఇన్కమ్ ఏముంటుంది? జీరో కదా. నేను ఏం చేసిన, మన దాంట్లోనే హెల్త్ సప్లిమెంట్స్ వాడిన. కాల్షియం, గ్లూకోజమైన్, కొల్లాజెన్, నూనె, విటమిన్ డి స్ప్రే. ఇవి 3 నెలలు వాడించిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి తీసుకెళ్తే సార్ అక్కడ టెస్ట్ చేసినాక చూసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పిండు. ఇక నాకు అప్పుడు ఊపిరి తీసుకున్నట్టు అయింది. నిజంగా ఆపరేషన్ చేయించుకోవాల్సిన మనిషికి ఆపరేషన్ అవసరం లేదని చెప్పిండు మన హెల్త్ సప్లిమెంట్స్ వల్ల. మీరు ఏం వాడిలు మేడం అని సారే అడిగిండు. అవే తీసి ముందర పెట్టిన, గివ్వి సార్ నేను వాడింది ఇట్లా అంటే, సరే మేడం ఇంకొక 3 నెలలు వాడించండి మొత్తం సెట్ అవుతుంది, ఏం అవసరం లేదు ఇట్లా అని చెప్పిండు. తర్వాత మా బాబుకి ఎట్లా అని అంటే కళ్ళు స్పెట్స్ ఉండే అన్నట్టు, సైట్ -2.5 ఉంటే మా బాబుకి కూడా ఇందులోనే వాడించిన. ఐ సపోర్ట్, కొలెస్ట్రాము, ప్రోటీన్ పౌడర్, ఇవి 3 వాడించిన. 3 నెలల్లో మా బాబుకి -2.5 ఉన్నది జీరో అయింది. అయినా కానీ మా బాబుకి ఇంకా నేను కంటిన్యూ చేయించుతాను. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ ఏం లభించట్లేదు కదా, వీటి ద్వారా ఇద్దామని ఇంకా కంటిన్యూ చేస్తున్నా. మా పెద్ద అబ్బాయికి కూడా ఇస్తున్నా ఐ సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ కళ్ళు ఫోన్లు చూసి టీవీలు చూసి ఊకవ్వేనా అని మా అబ్బాయి కూడా మనం ముందుగానే తీసుకుంటే మంచిది కదా అని మా పెద్ద అబ్బాయి కూడా ఐ సపోర్ట్, కొలెస్ట్రామ్ ఇస్తున్నా. నాకు మా ఇంట్లోనే రిజల్ట్ చూసినాక నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ నేను ఆరోగ్యాన్ని తీసుకున్నా, తద్వారా నాకు ఎంతో కొంత ఆదాయం వచ్చింది. నలుగురికి చెప్తానా, వాళ్ళ ఆరోగ్యాన్ని మంచిగా చేసిన నాకు మంచిగా అనిపించింది. ఒక పెరాలసిస్ వచ్చిన వ్యక్తి 3 నెలల్లో లేచి నడిచిండు. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అట్లాగే అగ్రికల్చర్స్కి అయితే ఇక చాలా మందికి ఇచ్చిన, ఇంకా కొన్ని బాగా ఎకరాలకు ఇచ్చిన, మంచి రిజల్ట్ ఉన్నది. వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నా, మంచిగా అనిపించింది. ఇక నాకు అనిపించింది మనం చేసే దాంట్లో 3 తరాల ఇన్కమ్ అయితే ఎక్కడ ఉండదు. జాబ్లా జీతం ఉంది కానీ జీవితం అయితే లేదు. చేసిన ఎంప్లాయీస్ కూడా అదే చెప్తారు, మేము చేసే జాబ్లా జీతం ఉంది కానీ మేడం జీవితం లేదు. ఏంటంటే ఇల్లు గడవాలంటే చేయాలి కాబట్టి చేస్తాను, నీడ్స్ ఫుల్ఫిల్ అవుతానే కానీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతలేవు అని చెప్తున్నారు. పార్ట్ టైంగా ఇది చేస్తున్నారు. అట్లాగే నేను పార్ట్ టైం కాదు, నేనైతే ఫుల్ టైంగానే చేస్తాను. ఎందుకు అని అంటే ఫుల్ టైంగా చేస్తే ఇంకా సక్సెస్ అనేది తొందరగా వస్తుందని మా అప్లైనర్స్, మెంటర్స్ చెప్పారు. ఖచ్చితంగా నేను కూడా 1 ఇయర్లో మంచి ఇన్కమ్ తీసుకుంటా. కార్ తీసుకోవాలి, ఫస్ట్ నా డ్రీమ్ కార్. ఎందుకంటే మేము 4 మా బండి సరిపోతలేదు, నాకు కనిపిస్తుంది. ఎట్లా వెళ్ళాలంటే ఒక బాబుని ఇంటికానే వదిలేసి వెళ్తాను. ఇప్పుడు ఇక 3-4 పోవత్తలేదు, లగేజ్ పోవత్తలేదు, ఒక బాబుని ఇంటికానే వదిలేళ్తాను అనిపిస్తుంది. కార్ తీసుకోవాలి తొందరగా, ఇట్లా కలవది. కార్ అయితే మంచిగా ఫ్రీగా పోతాము, రిసీవింగ్ కూడా వేరే ఉంటుంది అని అనిపించింది. అట్లా కార్లో పోవాలని డిసైడ్ అయినా. ఖచ్చితంగా వితిన్ 1 ఇయర్లో నేను కూడా కార్ తీసుకుంటా. ఒక 50 to 1 lakh ఇన్కమ్ తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నా అప్లైనర్, మన మెంటర్స్ నాకు అంత సపోర్ట్ ఇస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అట్లా ఇప్పుడు మనం ఇందులో మరి ఆదాయం తీసుకున్న వాళ్ళు ఉన్నారు, హెల్త్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దీంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయని చెప్పిన. మా సార్కి మంచిగా అయింది, హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. మరి బయట మెడిసిన్ ఎట్లుంటాయి, మన దాంట్లో హెల్త్ సప్లిమెంట్స్ ఎట్లుంటాయి, వాటికి డిఫరెన్స్ ఏంది అని చూపించడానికి ది గ్రేట్ లీడరు స్నేహ మేడంని నేను ఇన్వైట్ చేస్తున్నా. మీ అందరి సపోర్ట్ తోటి మన మేడంని ఎంకరేజ్ చేద్దాం.
గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మై సెల్ఫ్ స్నేహ సందీప్, మా అప్లైన్ వచ్చి భరత్ సార్ అండ్ ఆమని మేడం. నేను ఈ బిజినెస్లోకి వచ్చి ఒక 6 months అవుతుంది. నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే నాకు పిగ్మెంటేషన్ తగ్గింది ఫస్ట్, తర్వాత హెల్త్. మా మమ్మీకి మోకాల నొప్పులు సెట్ అయింది. ఆ మోకాల నొప్పుల కోసం అయితే మేము ఎన్ని రోజులు బాధపడ్డాము. అసలు ఇంత చిన్న ఏజ్, మమ్మీకి బాగా ఏజ్ ఏమి ఉండదు, ఇప్పుడే 38 ఉంటుంది, ఇప్పుడే నడవరాని స్థితిలో ఉంది. మొత్తం బెడ్ సిక్ అయిపోయింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా మంచి రిజల్ట్ అనేది రాలేదు. ఇందులో సప్లిమెంట్స్ వాడిస్తే మమ్మీ మంచిగా అయింది, అంటే హెల్త్ అనేది సప్లిమెంట్స్తోని మంచిగా అవుతుంది అనే నమ్మకం నాకు వచ్చింది. అలాగే నాకు కూడా బ్లడ్ అనేది చాలా తక్కువ ఉండు, ఎప్పుడు కానీ 7, 8, ఒక్కొక్కసారి అయితే 4 ఉండు. డాక్టర్ కూడా అన్నది అసలు నువ్వు ఇట్లా బతుకుతున్నామని. ఎప్పుడైనా కూడా అంతే ఉండు, ఎన్నిసార్లు చెకప్ చేసుకున్నా కూడా. ఇక్కడ నేను డెమోస్ చేస్తా కదా, ఐరన్ డెమో చేసినప్పుడు కంపల్సరీగా ఐరన్ అనే ట్యాబ్లెట్ వేసుకుంటా. ఇప్పుడు నాకు 13 grams ఉంది బ్లడ్. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటి అన్నీ అట్లా వస్తున్నాయి మనకు డిసీజ్. చూడండి, చాలా మందికి బ్లడ్ తక్కువ ఉండడం వల్ల మనకు లో బీపీ అవుతుంది కదా, తిప్పినట్టు అవుతుంది, మతి మరుపు, ఇవన్నీ. ఎందుకంటే బయట మెడిసిన్ అనేది మంచిగా ఉండట్లేదు. ఒక్కసారి బీపీ వచ్చిన వ్యక్తి తను బతుకున్నంత కాలం బీపీ ట్యాబ్లెట్ వేసుకోవడమే, షుగర్ ఉన్న వాళ్ళని షుగర్ వేసుకోవడమే, అది ఇన్సులిన్ దాకా పోతుంది, డయాలసిస్ దాకా పోతుంది, థైరాయిడ్, ఇవన్నీ. మరి ప్రతి నెల హాస్పిటల్ వెళ్తారు, చెకప్లు వేసుకుంటారు, మెడిసిన్ వేసుకుంటారు, మరి ఎందుకు తగ్గట్లేదు అనుకుంటారు? అదే మళ్ళీ మన దగ్గర సప్లిమెంట్స్ వాడిపిస్తే నార్మల్కి వస్తారు. అందుకంటే మన దగ్గర ఎంత బాగున్నాయి, మన దగ్గర హెల్త్కి ఏమేమి సప్లిమెంట్స్ ఉన్నాయి, అవి ఎట్లా యూజ్ అవుతాయి అని నేను ఇప్పుడు మీకు డెమోస్ పరంగా చూపిస్తాను. అసలు మన భారతదేశంలో ఎక్కడైనా కూడా లేడీస్కి అనేది బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అవునా? ఎందుకంటే ప్రతి నెల మనకు బ్లడ్ అనేది లాస్ అవుతుంది. బ్లడ్ తక్కువ ఉండడం వల్ల చాలా డిసీజులు తొందరనే అటాక్ అవుతాయి మనకు. చూడండి, ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ డాక్టర్ ఏమంటాడు, ఇట్లా చూస్తాడు. ఫస్ట్ ఓపీ కట్టాలి, అక్కడ కూర్చోవాలి, ఇట్లా చూస్తాడు, తెల్ల ఉందా ఎర్ర ఉందా అంటాడు. మనకు ఐరన్ ట్యాబ్లెట్స్ రాసిస్తాడు. అమ్మ పాలకూర, తోటకూర, బచ్చల కూర, బీట్రూట్, బెల్లం, పల్లి పట్టి, ఇవన్నీ బ్లడ్ పెరిగేటి, ఇవి తిను అని అంటాడు. అవి తింటే పెరగడానికి ఇవన్నీ ఎందుకు వేసుకోండి? మరి మెడిసిన్లో కూడా చాలా స్కామ్ జరుగుతుంది. ఇప్పుడు బ్లడ్ పెరగాలంటే ఐరన్ కావాలి. ఐరన్ అనేది ఈ ఫ్రూట్స్లలో ఉంటుంది, ఇనుము ఉంటుంది కదా, గొట్టేది, అందులో కూడా ఉంటుంది. అది తింటే మంచిదా, ఇది తింటే మంచిదా? ఫ్రూట్స్ తింటే మంచిది. కానీ బయట మనం డాక్టర్ ఇస్తే ఏది ఇచ్చినా పర్వాలేదు వేసుకుంటాం. మనం అంతా చెకప్ చేస్తామా? ఎందుకంటే డాక్టర్ ఇచ్చింది, ఆయన అంతా చదువుకున్నాడు, ఆయన మీద మనం ఎందుకు డౌట్ పడు అని అనుకుంటాం. కాకపోతే బయట దానిలో కూడా మస్తు స్కామ్ జరుగుతుంది. ఇలాంటి ట్యాబ్లెట్ నేను ఒక పేషెంట్ దగ్గరకు పోయిన, ఆయనే కనీసం ఎప్పటి నుంచో బ్లడ్ అనేది చాలా తక్కువ, హాస్పిటల్కి వెళ్తాడు, మందులు వేసుకుంటాడు, బ్లడ్ అనేది పెరగట్లేదు. నేను ఇట్లా నాకు 13 grams బ్లడ్ పెరిగిందని చెప్తే ఆయన నా దగ్గర సప్లిమెంట్స్ తీసుకున్నాడు. ఆయన దగ్గర మరి నువ్వేం వేసుకున్నావంటే ఈ ట్యాబ్లెట్ పెట్టిండు. ఇందులో ఎంత కల్తీ జరుగుతుందంటే ఇనుమును అనేది చుర వేసి ఇట్లా క్యాప్సిల్ రూపంలో పెట్టి మనకి ఇస్తాడు. చూద్దాం, ఒకరు ముందుకు రండి. న్యూజ్ మేడం రండి, ఇక్కడికి రండి. మేడం, ఇది ఐరన్ ట్యాబ్లెట్, బయటిది చేయబట్టండి మేడం. అయస్కాంతం. ఇప్పుడు అయస్కాంతం దేనికి అతుక్కుంటుంది? ఇనుముకు అతుక్కుంటుంది. ఇది ట్యాబ్లెట్, బ్లడ్ పెరగడానికి బయట డాక్టర్లు కానీ మన మెడికల్ షాప్లో కానీ కొనుక్కునే ట్యాబ్లెట్. మరి ఇదెందుకు అతుకుతుంది? ఇందులో ఐరన్ అని ఇనుమును చుర వేసి క్యాప్సిల్ రూపంలో పెట్టిస్తారు. ఇది వేసుకుంటే బాగుంటుందా హెల్త్? ఇది అసలు లోపల కరుగుద్దా? ఒక ఇంట్లో మన డెమో చేసినా ఇట్లా కింద పడేసిన, ఎందుకని గ్లాసులు వేస్తే మందు మాత్రమే కరిగింది. ఇదైతే చుర ఉంది కదా, అట్లనే ఉన్నది. అంటే మనం లోపల వేసుకున్నా కూడా అది కరగదు. ఇట్లా వేసుకోగా ఏదైనా డిసీజ్ కింద పడుతుంది మనకు. ఇప్పుడు ప్రెగ్నెంట్ కడుపుతున్న వాళ్ళు ఉంటారు చాలా మందికి, వాళ్ళకు 2nd month నుంచి 9th month దాకా ట్యాబ్లెట్లు ఇస్తారు. ప్రతి నెల వేసుకుంటారు కదా, మళ్ళీ 9th month వచ్చేసరికి అమ్మ నీకు బ్లడ్ లేదు, ఆపరేషన్ చేయాలని మళ్ళీ ఎందుకు చెప్తారు కదా? ప్రతి నెల వేసుకుంటుంది కదా. ఇనుమును అనేది చూడండి, ఇట్లా ఒకసారి చేయబట్టండి అమ్మ.
ఇంత ఇదంతా ఇనుము, ఐరన్ ఇందులో కూడా ఉంటుంది. అందుకే బ్లడ్ అని పెరుగుతలేదు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకు కూడా నీరు వస్తుంది, బాడీ ఎంత స్వెల్లింగ్ దీనితోనే. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ఇనుము గుచ్చితే కాలు కానీ అక్కడ కూడా ఇట్లా వాపు వస్తుంది దీంతోనే. ఇది డైజెస్ట్ కాదు. బయట ఇంత భయంకరమైన ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అందుకే చాలామంది షీట్లు మింగుతారు, వేసుకునేది వేసుకుంటారు, హాస్పిటల్ వెళ్తారు, కానీ బ్లడ్ అనేది పెరగట్లేదు. కానీ వాళ్ళకి ఎవరు చెప్పాలి ఇట్లా జరుగుతుందని? సేమ్ మన దగ్గర ఈ ట్యాబ్లెట్ ఉంటుంది, ఐరన్ అండ్ ఫోలిక్ అని. ఇది వేసుకోవడం వల్లనే నాకు 7, 8 ఉన్నది, ఇప్పుడు 13 గ్రామ్స్ అయింది బ్లడ్. ఇదేంటంటే సేమ్ పాలకూర, తోటకూర, బచ్చల కూర ఇవన్నీ ఎండబెట్టి చూస్తారు. మరి దీన్ని కూడా చూద్దాం. ఓకే మేడం, పడే చేయమంటాను. చూడండి, అతుకుతుందా మేడం? ఇది అనేది అతకదు. ఇదేంటిదంటే సేమ్ పాలకూర, తోటకూర ఇవన్నీ ఆకుకూరలతో తయారు చేసిన ట్యాబ్లెట్. ఒక్క బాటిల్ వేసుకుంటే కనీసం 2 గ్రాముల బ్లడ్ పెరుగుతుంది. 2 గ్రాముల బ్లడ్ ఎక్కించుకోవాలంటే బయట మనకు ఒక 2000 ఖర్చు వస్తుంది. 240 రూపాయలతో 2 గ్రాముల బ్లడ్ వస్తుంది ఈజీగా. ఒక్క మంత్ వాడితే వాళ్ళకే వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. అంత మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. మనకు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఏ డిసీజ్ అయినా, జ్వరం వచ్చినా ఏదైనా కూడా మనం తట్టుకోలేము. ఇప్పుడు మన బాడీలో ఇన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, బ్లడ్ అనేది ఒక 2, 3, 4, 5, 6 గ్రాములు ఉన్నది. ఇన్ని పార్ట్స్కి అది అందుద్దా? బ్లడ్ అనేది ఉండాలి, ఎక్కువ ఉంటేనే మన హార్ట్ కానీ ఇవన్నీ మంచిగా పనిచేస్తాయి. ఇది మా పిన్ని అండి, ఆమెకు చిన్న ఏజే, బ్లడ్ అనేది చాలా తక్కువ, ఒక 4, 5 ఉండేది. ఒక్కటే రోజు జ్వరం వచ్చింది. నిన్న రాత్రి శనివారం జ్వరం వచ్చింది, ఆదివారం సాయంత్రం వరకు చనిపోయింది. చిన్న పిల్లలు. అందుకే చెప్పిన ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు ఆస్తున్నది, పిల్లలు ఉన్నారు, భర్త మంచిగా చూసుకునే వాళ్ళు, కానీ బతుకుదామంటే మా పిన్నికి ఇప్పుడు తనకి ప్రాణం లేదు. బ్లడ్ అనేది అందుకే కంపల్సరిగా మనం ఆరోగ్యాన్ని ఫస్ట్ మంచిగా ఉంచుకోవాలి మన అందరం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. కంపల్సరిగా మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ అందరూ వాడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్స్ మీరు ఒక్క మంత్ వేసుకోండి, కంపల్సరిగా 2 గ్రాముల బ్లడ్ పెరుగుతుంది. ఏదైనా కూడా అలోవేరా, ఆమ్లా, మొన్న నాకు కొంచెం ఇన్ఫెక్షన్ ఉండే, ఇది వేసుకోవడం వల్ల సెట్ అయింది. స్పిరులినా అనే ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. నాకు ఎప్పుడు లో బీపీ, మా చిన్నోని స్కూల్కి పంపగానే డోర్లు వేసి పడుకునేదాన్ని నేను, తిప్పుతుందని. మళ్ళీ హాస్పిటల్కి ఒక ఓఆర్ఎస్ కొనుక్కొని తాగడం, తర్వాత సెట్ అయ్యేది. ఇప్పుడు ఇందులోకి వచ్చినప్పటి నుంచి ఈ సప్లిమెంట్స్ కూడా నేను ఇలా ఒక పోషక ఔషధాలు అని బుక్ ఉంటుంది. ఫస్ట్ మా బావగారు చెప్పగానే ఆ బుక్ తీసుకొని మొత్తం నేను స్కూల్లో అన్నంత చదివినో లేదో కానీ ఈ బుక్ అయితే అంత చదివినా. ఎందుకంటే ఇంత డిసీజ్ వస్తున్నాయి, ఇంతమంది అసలు ఏజ్తో సంబంధం లేకుండా చనిపోతున్నారు, అసలు కారణం ఏంటిది అని ఒక 2 డేస్లో బుక్ మొత్తం కంప్లీట్ చేసిన నమ్మకం వచ్చింది సప్లిమెంట్స్ మీద. అప్పుడు మా అమ్మకు వాడిపించిన, నేను స్పిరులినా వేసుకుంటున్నా, మా బాబుకి కొలెస్ట్రాల్ వేపిస్తున్నాం, గమ్మీ బేర్ చాక్లెట్స్ ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాం. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరు ఏ ఇంటికి పోయినా కంపల్సరిగా లేడీస్ అనేది ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరిగా వేసుకోవాలి. అందరికీ 12 నుంచి 13 గ్రాముల బ్లడ్ ఉండాలి. మన దగ్గర వాడితే కంపల్సరిగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ అండి ఫ్లాక్స్ ఆయిల్. ఇదేంటిదంటే అవిసె గింజలతో తయారవుతుంది. అవిసె గింజలు తింటే మంచిదని తెలుసా అందరికీ? ఇప్పుడు చాలామంది హెల్త్ మీద బాగా వస్తుంది, అవిట్లను వేయించుకొని తినడం కానీ ఇవన్నీ. ఇది చాలా మంచిది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ అనేది అప్పట్లో ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇట్లా 40కి ప్లేస్ ఉంటే హార్ట్ స్ట్రోక్ వచ్చేది. ఇప్పుడు ఏజ్తో సంబంధమే లేదు, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. మనం టీవీలో, ఫోన్లలో చూస్తున్నాం, మనం న్యూస్లో 5 years పాప కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకంటే మనం తినే ఫుడ్, జంక్ ఫుడ్ కానీ ఆయిల్ కానీ, బయట ఆయిల్ కూడా కల్తీ అవుతుంది, జంతు మాంసంతో తీస్తున్నారు, మనం టీవీలలో కూడా చూస్తున్నాం. మరి మనం దాని నుంచి తప్పించుకోగలుగుతామా? కదా. ఇప్పుడు మనకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని హాస్పిటల్కి పోతే డాక్టర్ అప్పుడు మనకు ట్రీట్మెంట్ చేస్తాడు. నాకు రావద్దు, వచ్చేది రానిదైతే మనకు తెలియదు కదా, నాకు రావద్దు ఏదన్నా ఉండాలంటే ఏమన్నా ఇస్తాడా? హార్ట్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఇది మన హార్ట్ ఉంది కదా, బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి. అందులో మనకు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు గుండెకు. అది ఆగిపోవడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇది ఫ్లాక్స్ ఆయిల్ అనేది ఎట్లా యూజ్ చేస్తుంది అంటే, మన లోపల బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. కంపల్సరీగా మనకు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు, ఏ డిసీజ్ ఉన్న వాళ్ళు రోజుకు 2 వేసుకోవాలి. నాకేం లేదు నేను బాగున్నా అంటే రోజుకు 1 వేసుకోవాలి. ఇది కూడా ఎట్లా పనిచేస్తుందో నేను డెమో రూపకంగా చూపిస్తాను.
రండి మేడం. ఇది థర్మాకోల్. ఇది వాటర్లో వేస్తే కరుగుద్దా? భూమిలో పాతి పెడితే కరుగుద్దా? ఇది అవిసె గింజలతో తయారు చేసిన ఆయిల్. చూడండి కరుగుతుంది, మొత్తం మెల్ట్ అవుతుంది. సేమ్ ఇది ఎట్లా కరుగుతుందో మన లోపల పేరుకపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొవ్వును కూడా ఫ్లాక్స్ ఆయిల్ అట్లా కరిగిస్తుంది. దాని ద్వారా మన హెల్త్ అనేది బాగుంటుంది, బీపీ బాగుంటుంది, హార్ట్ స్ట్రోక్ రాదు, ఎప్పటికి కూడా మనం మంచిగా ఉంటాం. అది ఇది అట్లా యూజ్ అవుతుంది. కంపల్సరిగా డైలీ ఒకటి వేసుకోవాలి మనం. అట్లా ఓకే అండి. మన దగ్గర ఇట్లా హెల్త్ డెమోస్ ఉంటాయి. ఇవి కంపల్సరిగా మనం ఎక్కడికి వెళ్ళినా చెయ్యాలి. మనం ఇవి నేర్చుకొని మనం చెయ్యాలి. వీటి గురించి మనం అవగాహన కల్పించాలి వాళ్ళకి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఉందా మీ దగ్గర? క్లాస్ ఉంది కదా మేడం? ఇదేంటిదంటే విటమిన్ సి స్ప్రే. మనకు కరోనా టైంలో అందరం, అప్పుడు కరోనా కదా, అందరూ సంత్రకాయలు తినాలి, విటమిన్ సి అవి చప్పరియాలని మోడీ మనకు పదే పదే న్యూస్లో కానీ చెప్పేవాళ్ళు. ఇమ్యూనిటీ, మనకి ఇమ్యూనిటీ ఉంటే ఏ డిసీజ్ వచ్చినా మనం తట్టుకుంటాం. ఇమ్యూనిటీ మనకు పవర్ బాగుంది అనుకోండి, మన ముందు ఒకరికి జలుబైనా మనకు రాదు. అదే లేకపోని అక్కడెక్కడో వ్యక్తికి ఉన్నా మనకు వస్తుంది, గాలి ద్వారా వస్తాయి, ఏదైనా తొందర అటాక్ అవుతుంది. ఇది ఎట్లా యూజ్ చేస్తారంటే, ఇప్పుడు చూడండి మనం పుట్టగానే ఇలా ఉంటాం ఫ్రెష్గా, అన్ని అవయవాలు. కొంచెం మనం పెరగంగా గాలి పొల్యూషన్, ఇప్పుడు మొత్తం కరోనా వచ్చిపోయింది, గాలి పొల్యూషన్ అయింది. మనం తినే ఫుడ్, బియ్యం అన్నిటికి కూడా స్ప్రేలు చేస్తారు కెమికల్స్ కదా. ఫ్రూట్స్ కూడా, యాపిల్ కూడా వ్యాక్స్ కోటింగ్ చేస్తారు, ఆయిల్ కల్తీ, ప్రతి ఒక్కటి కల్తీ. మనం ఏదైనా ఊరికి వెళ్ళొచ్చినాం, ఏదైనా మనం ఏమైనా దుమ్ము ఉంటే స్నానం చేస్తే పోతుంది. మన లోపల బాడీని ఎట్లా క్లీన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి ఈ వాటర్ కానీ, మనం తినే ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఇవన్నీ ఇట్లా వెళ్ళిపోతాయి మన బాడీలకి. దీన్ని మనం ఎట్లా క్లీన్ చేసుకుంటాం? ఇది విటమిన్ సి స్ప్రే. ఇది ఎంత క్లీన్ అంటే, ఇప్పుడు చూడండి ఇది మనం నోరు కింద స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే తొందర తగ్గుద్దా, ఇంజెక్షన్ వేసుకుంటే తొందర తగ్గుద్దా? అలాగే హార్ట్ స్ట్రోక్ వచ్చిన వ్యక్తికి ఇప్పుడు మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకు నాలుక కింద ఒక ట్యాబ్లెట్ పెడతారట. అంటే నాలుక కింద పెట్టడానికి అంత పవర్ ఉంటుంది కదా. ఇప్పుడు చాలామందికి కూడా మనం డెలివరీ టైంలో కూడా నొప్పులు రావాలంటే నాలుక కింద ట్యాబ్లెట్ సగం చుంచి పెడతారు. ఎందుకంటే నాలుక కింద పెడితే తొందర పవర్ అనేది వస్తుంది. ఇది కింద నాలుక కింద స్ప్రే చేసుకోవాలి, విటమిన్ సి స్ప్రే, అంత రియాక్షన్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు చూడండి మన బాడీ అనేది ఇట్లా పొల్యూట్ అయిపోయింది, పొల్యూషన్ వల్ల, తినే ఫుడ్ వల్ల, ఆయిల్ వల్ల, ప్రతి ఒక్కటి చూడండి. చూడండి ఇట్లా చేసుకోవడం వల్ల ఇది ఎట్లా క్లీన్ అయిందో మన బాడీ కూడా అట్లా క్లీన్గా ఉంటుంది. దీని ద్వారా మనం ఎలాంటి జబ్బులకు గురి కాము, ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. కంపల్సరిగా ప్రతి ఒక్కరు విటమిన్ సి స్ప్రే అనేది స్ప్రే చేసుకోవాలి. ఇట్లా కంపల్సరిగా ప్రతి ఒక్కరు వాడండి, ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ వాడితే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎట్లా అనిపించింది అందరికి? బాగుందా? తీసుకెళ్తాను, అవునా కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే ఆదాయం ఉన్నట్టు, ఆదాయం ఉంటే
అయ్యో మమ్మీ మేడం వచ్చింది చెప్పిద్ది అయిపో. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హెల్త్ చూసిల్లు కదా, నెక్స్ట్ హోమీ ఉంటాయి మరి మన ఇంట్లో. హోమీ ఎట్లుంటాయి మరి, అవి న్యాచురల్ అని చెప్తారు. మరి హోమ్ వాటి గురించి చెప్పడానికి ఇప్పుడు శ్వేత మేడం వస్తున్నారు. శ్వేత మేడం, వెల్కమ్ టు ది స్టేజ్. ఇద్దరు కలిసి చెప్పండి, శ్వేత మేడం, శిల్ప మేడం. తనకి గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ మేడం. మా అప్లైనర్ వచ్చేసి స్నేహ మేడం, మా మెంటర్ వచ్చేసి భరత్ సార్ రామణి మేడం. అసలు నిజంగా నేను ఈ వెస్టేజ్ నాకు ఈ ప్లాట్ఫామ్ దొరకడం నిజంగా ఒక అదృష్టంగానే భావిస్తాను. ఎందుకంటే నేను ఇంట్లోనే ఉండేదాన్ని, బయటికి అస్సలు వెళ్ళకపోయేదాన్ని. నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ఉండేదాన్ని. అప్పుడు అట్లున్న టైంలో మామూలుగా భరత్ సార్ కాల్ చేయడం జరిగింది, నేను ఇందులోకి రావడం జరిగింది. ఇందులో వెస్టేజ్లో ప్రొడక్ట్స్ అన్నీ చాలా వరకు యూజ్ చేశాను. యూజ్ చేయడం వల్ల నాకు చాలా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ రావడం వల్ల నాకు వచ్చిన రిజల్ట్ని నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేశాను. ఇప్పుడు నేను మామూలుగా అసిస్టెంట్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు నిజంగా వెస్టేజ్ అంటే అసలు మనము చాలామంది బయట చూస్తున్నాం, వెస్టేజ్ అంటే ఐడీలు తీసుకుంటున్నారు, ఊరుకుంటున్నారు. కానీ ఇందులో వర్క్ అనేది చేస్తేనే మనం రీచ్ అవుతాం. వర్క్ కంపల్సరీ చేయాలి అందరము. నేను కూడా అదే పని చేస్తున్నాను. ఓకే, ఇందులో ప్రొడక్ట్స్ హోమ్ ప్రొడక్ట్స్ అనేటివి మనకు ఎలా ఉన్నాయి, అసలు ఎలా యూజ్ అవుతున్నాయి అనేది మీకు డెమో రూపంలో నేను చూపెడతాను. ఇది వెస్టేజ్ కంపెనీది అల్ట్రా వాష్ అండి. మామూలుగా మనం బట్టలకు వాష్ చేయడానికి యూజ్ చేస్తాము. అయితే మనం బయట తెచ్చుకునే ప్రొడక్ట్స్ ఎట్లా యూజ్ అవుతున్నది, మన వెస్టేజ్ ఎట్లా యూజ్ అవుతున్నది అనేది నేను డెమో రూపంలో చూపెడతాను. ఇది వద్దు అది ఇందులో మనము బయట వాడే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామండి. ఇందులో ఒకసారి చూడండి. చూడండి, బయట వాడే ప్రోడక్ట్ మామూలుగా ఇది కరగట్లేదు. చూడండి, ఎందుకు కరగట్లేదంటే ఇందులో సున్నం కలుస్తుంది. కానీ అది మనకు తెలియకుండా వాడేస్తాము, బట్టలన్నీ పాడైనాయి అని మనం అనుకుంటాం. కానీ ఇందులో మాత్రం ఇట్లా ఉన్నదని మనకైతే ఎప్పుడు తెలియదు. ఏంటంటే మనకు నచ్చింది ప్రోడక్ట్, షాప్లో బాగుందని తెచ్చుకుంటాము. ఇప్పుడు దీనిలో సున్నం ఎంత శాతం ఉన్నదో మనకు తెలిసిపోతుందండి. ఒక్క నిమిషం. ఇంకొక దాంట్లో మన వెస్టేజ్ కంపెనీది అల్ట్రా వాష్ వేస్తున్నానండి. నేను ఇందాక సున్నం కలిసింది అని చెప్పాను కదండి. మామూలుగా వెనకట మనకు అమ్మమ్మల కాలంలో ఏం జరిగేదంటే, ఇప్పుడంటే ఇన్స్టెంట్ పారాని వచ్చింది. కానీ వెనకట ఏం చేసేవాళ్ళంటే సున్నము పసుపు కలిస్తేనే పారాని అయ్యేది, దాన్నే యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను బయట ప్రోడక్ట్లో సున్నం కలిపారని చెప్పాను కదండి. అసలు మన వెస్టేజ్ ప్రోడక్ట్లో సున్నం ఉందా, దాంట్లో ఉందా? ఇప్పుడు మనం పసుపు వేస్తే తెలుస్తుందండి. ఇందులో పసుపు వేసాను ఆల్రెడీ. సరే చూడండి, ఇందులో కూడా వేస్తున్నాం.
చూడండి, ఇది బయట వాడే ప్రోడక్ట్. మనం మామూలుగా దీన్ని చూసి తెచ్చుకుంటాం, కానీ ప్రోడక్ట్లో అందులో ఎట్లా యూజ్ చేస్తాను, అది ఎట్లా తయారు చేస్తానని మనం ఏమీ చూడము. ఎందుకంటే మన బాగుంది అనేసి చూసేసి తెచ్చుకుంటాం, కానీ ఇందులో ఇంతగానం సున్నం ఉందండి. దీనివల్ల మన బట్టలు పాడవుతున్నాయి. ఇంకా చాకలి వాళ్ళు విండితే మాత్రం వాళ్ళ కాళ్ళు జరగడము, ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తుంటాయి. కాబట్టి ఏంటంటే ఈ సున్నంది కలిసింది ఇంత మనకు ఇది కనబడుతుంది ఎట్లున్నది అనేది. ఇది మాత్రం ప్రోడక్ట్ అనేది జెన్యున్గా కనబడుతుంది, మన వెస్టేజ్ ప్రోడక్ట్ అనేది. కాబట్టి మనం దీన్నే యూజ్ చేద్దాము, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసింది కాబట్టి. కొన్ని ఇవ్వండి, అందులో బాటిల్ ఉండగా ఇందాక. ఇది అల్ట్రా స్వాబ్ అండి. మన మామూలుగా ఏంటంటే ఇంట్లో మనం ఇల్లు తుడుచుకోవడానికి లైజాల్ వాడుతున్నాము. లైజాల్ ఏంటంటే మనకి చాలా మురికి తీసేస్తుంది, మన ఇల్లంతా శుభ్రం చేస్తుంది అని అనుకుంటున్నాము. కానీ ఇది ఏంటంటే అసలు ఏంటంటే ఇప్పుడు లైజాల్ ఎందుకు వాడుతున్నామంటే అది ఒక స్మెల్ కోసమే వాడతాం అనేది ఈ డెమో ద్వారా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన వెస్టేజ్ కంపెనీ అల్ట్రా స్వాబ్ ఎట్లా యూజ్ అవుతుంది, ఇంకొకటి ఇప్పుడు మన లైజాల్, మన నిత్యం వాడుతున్న లైజాల్ కూడా ఎట్లా యూజ్ అవుతుంది అనేది మీకు నేను చూపెడతా. ఇప్పుడు వాటర్ మాత్రం ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు బాగున్నాయి, మురికి లేకుండా ఉన్నాయి. వీటిని మురికి చేద్దాం, ఎందుకంటే ఫ్లోర్ మీద కూడా మురికి ఉంటేనే మనం లైజాల్ అనేది యూజ్ చేస్తాం కదండి. ఇది ఉజాలా. ఇప్పుడు వాటర్ అంతటిని మురికి వేసాము. ఇప్పుడు చూడండి, లైజాల్ ఒక దాంట్లో లైజాల్ వేస్తాను, ఒక దాంట్లో అల్ట్రా స్వాప్ వేస్తాను. చూడండి, ఇది ఎంత మురికిని తీసేసిందో ఒకసారి చూడండి. ఎంత మనం ఏంటంటే ఇల్లు శుభ్రం చేసుకుంటాం కదా అని లైజాల్ వాడేస్తుంటాం, దాంతో చాలా వరకు మురికి పోతుందని. కానీ కాకపోతే మాత్రం స్మెల్ కోసమే వాడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు దీనివల్ల మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు మేము కూడా మామూలుగా ఫస్ట్లో లైజాలే వాడేవాళ్ళం ఇంట్లో, కానీ ఇప్పుడు మాత్రం ఈ డెమో చూసి మేము ఇంట్లో మాత్రము ఇప్పుడు అల్ట్రా స్వాబే యూజ్ చేస్తున్నాము. ఎందుకంటే మురికి పోవాలంటే మాత్రం ఇదే వాడాలి, లైజాల్ పక్కకు పెట్టి ఇదే వాడండి. ఇంకొకటి, వెస్టేజ్ ప్రొడక్ట్స్ అనేటివి చాలా జెన్యున్గా ఉన్నాయండి. ఎందుకంటే వేరే వాళ్ళకి సజెస్ట్ చేసి చెప్తున్నాను, చాలా జెన్యున్గా ఉన్నాయి, వాడండి, ఇంకొకరు సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. నిజంగా అసలు మనం గ్రేట్గా ఫస్ట్ టైం శ్వేత మేడం ఇక్కడికి వచ్చి డెమోస్ చేయడం. తను వచ్చి కనీసం ఒక 2-3 months అవుతుంది అంతే, కానీ రెగ్యులర్గా జూమ్కి వస్తుంది. హోమ్ మీటింగ్స్ అయితే ఇప్పటి వరకు ఒక 50 హోమ్ మీటింగ్స్ చేసింది. ఒక పట్టు పట్టిందంటే ఏదైనా సాధించాలి అని నాకు అనిపిస్తుంది. మనమే మేడము తను ఇప్పుడు ఫ్యామిలీ పరంగా ఓకే, ఇన్కమ్ పరంగా ఓకే, అయినా కూడా ఇన్ని హోమ్ మీటింగ్స్ చేస్తుంది ఏంటి మేడం. మొన్న మేము మేడంతో డెమోకి వెళ్ళాను, మేడం 3 floors ఎక్కింది, మన బ్యాగ్ పట్టుకొని దిగుతుంది నిండాలా. మేడం అయినా ఇన్కమ్ పరంగా ఓకే, అంకులు మంచిగా వీళ్ళకి డబ్బున్న వాళ్ళే, పిల్లలు కూడా ఒక బాబు MBBS, ఒక ఆయన బీటెక్ జాబులు చేస్తారు. మేడంకి అసలు ఏం అవసరం, కానీ అయినా కూడా మేడంలో ఒక డ్రీమర్ ఉంది. ఎందుకంటే మనం అంటూ మన హస్బెండ్ వాళ్ళు ఎట్లా చేస్తారు, వాళ్ళకు మన భారం కావద్దు, భరోసా కావాలి. మన పరంగా ఒక 10,000 వచ్చినా కూడా బెటరే కదా. ఇల్లు ఖర్చు అనేది కొంచెం, పాల బిల్లు, డిష్ బిల్లు ఇవన్నీ మనతో వెళ్ళిపోతాయి కదా. తను ఒక 1 year వరకు తనకు ఒక 1 lakh వస్తే ఎంత బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి ఎంత బాగుంటుంది. ఆ MBBS చేసే బాబు కూడా మా మమ్మీకి ఇప్పుడు మంత్లీ 1 lakh ఫీజులు కూడా తను కట్టచ్చు, ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కంపల్సరిగా ఇద్దరు వేసుకోవాలి, ఇద్దరు వేసుకుంటేనే మనం మంచిగా ముందుకు వెళ్తాం.
ఎందుకంటే ఒక్కరే వేయాలంటే బండి నడవది, ఇంట్లో ఏముండయి, గొడవలు అవుతాయి, అడ్జస్ట్మెంట్ అవ్వడం. అదే ఇద్దరు చేసుకుంటే ఎంత బాగుంటుంది. మేడం ఇప్పుడు కాబోయే బ్రాంచ్ డైరెక్టర్ కంపల్సరీగా అయితే ఇస్తుంది. ఇప్పుడు మేడం ఏదైతే డెమోస్ చేసింది కదా, ఇవి కూడా కాస్ట్ పరంగా చాలా తక్కువ. ఇప్పుడు లైజాల్ చూడండి, మనం మూతడు పోస్తాం. ఇది అల్ట్రా స్వాబ్ అనేది 180 రూపీస్ ఉంటుంది మనకు. ఇది 3 months వస్తాయి కంపల్సరిగా. ఇది చూడండి అల్ట్రా వాష్, ఇది కంపల్సరిగా మనకి ఇది కూడా 3 months వస్తాయి. బయట మనం ఒక సర్ఫ్ కానీ సబ్బు కానీ బ్రష్ కంఫర్ట్ ఇవన్నిటికి మనకు కనీసం ఒక్కొక్క ఇంటికి 200-300 ఖర్చు అవుతుందా బట్టలకి కదా. ఒక నెలకు 200-300 అంటే 3 నెలలకు ఎంత అవుతుంది? కనీసం ఒక 600-700 అవుతుంది. దీనికి ఒక 350 రూపాయలు కంపల్సరీగా 3 months వస్తుంది. కాస్ట్ పరంగా కూడా చాలా తక్కువ మన ప్రొడక్ట్స్, కానీ వాళ్ళకి అర్థం అయ్యేలాగా మనం చెప్పాలి. అసలు మేడం అయితే ఎంత చక్కగా వివరించిందో, నాకైతే విన్న కొద్దీ వినాలనిపించింది, ఎంత క్లారిటీగా చెప్పిందో, అంతే కదా. ఓకే అండి, చూసారు కదా లీడర్స్ అసలు ఎంత బాగా చెప్పిందో మేడం. నెక్స్ట్ ఇంకా మనకు ఇప్పుడు మనం డెమోస్ చూసాం, ఇందులో ప్రొడక్ట్స్ గురించి, హెల్త్ నేను చేశాను, హెల్త్ గురించి చూసారు, హోమ్ కేర్ చూసారు, అసలు బిజినెస్ ఏంటి, అసలు వీళ్ళు ఎట్లా డబ్బులు వస్తాయి, అందరికీ ఉంటుంది కదా. ప్రొడక్ట్స్ అయితే బాగానే ఉన్నాయి, మరి డబ్బులు రావాలంటే మేమేం చేయాలి, అసలు ప్రాసెస్ ఏంటి అని మనకు తెలుసుకోవాలని ఉంది కదా. ఒక మేడంని మనం ఇన్వైట్ చేద్దాం. ఆ మేడం వాళ్ళు స్టార్ట్ చేసి ఒక 1 year అవుతుంది అంతే. చెప్పానా? ఓకే అండి, ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ వాడి హెల్త్ సప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కానీ మీకు నచ్చినాయి, మీరు ఇక్కడికి వచ్చి చెప్పండి ఒక్కొక్కరు మీకేం నచ్చినాయి ఇందులో. టెస్ట్ నామినస్ హెల్త్ పరంగా కూడా. రమ్య మేడం కమాన్ టు ద డయాస్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మైసెల్ఫ్ రమ్య కృష్ణ, మా హస్బెండ్ నేమ్ దేవేందర్, మా ప్లానర్ వచ్చేసి మానసాదేవి మేడం, మై గ్రేట్ మెంటర్స్ భరత్ సార్ అండ్ నామని మేడం, మధు సార్ అండ్ సమత మేడం. సో నేను గవర్నమెంట్ జాబ్ చేస్తానండి. రామగుండం మెడికల్ కాలేజ్లో నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా మా హస్బెండ్తో కలిసి వెస్టేజ్ బిజినెస్ టేకప్ చేయడం జరుగుతుంది. మరి నేను ఈ ఆపర్చునిటీని ఎట్లా చూస్ చేసుకున్నాను అంటే, నేను కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్నప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. సో మా దాంట్లో కొలీగ్ అనమాట మానసా మేడము, తను ఫార్మసిస్టు. సో వేరే వాళ్ళకి సబ్బులు, పేస్టు, షాంపూ, అవకాడో షాంపూని చూసి నేను టెంప్ట్ అయినా అనమాట. సో ఈ షాంపూ చూడగానే, అంటే ఈ ఫ్రూట్ మనం తినడానికే దొరకదు, సో అట్లాంటిది ఫ్రూట్తో ఈ షాంపూ తయారైందా అని చెప్పేసి, ఇంత న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయా అంటే, షాంపూ ఒకటే కాదు ప్రతి ఒక్కటి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇందులో. సో వాడుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది, వాడిపిస్తే ఆదాయం వస్తుంది అని షార్ట్ ఫామ్లో చెప్పింది. చెప్పిన తర్వాత ఇంకా నేను వినట్టు ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ డే నీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే, ఇది ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం నేను చూస్తున్నాను అనమాట పార్ట్ టైమ్గా. సో అప్పుడు కాంట్రాక్ట్ జాబ్ కాబట్టి నాకు ఇన్కమ్ అనేది సరిపోవట్లేదు. సో వేరే ఏదన్నా ట్యూటర్గా చేసుకుందామంటే మళ్ళీ ఇంకొక 6 hours అట్లా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ నాకు చిన్న పాప అని చెప్పేసి, ఓకే ఇదేందో బాగుంది కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు మళ్ళీ, అంటే కొంచెం ఇంట్లో ఒక 2 to 3 hours చేసుకోవచ్చు అని చెప్పారు. సో చెప్పిన తర్వాత ఓకే మేడం పిలిపించండి అని అంటే, నాకు చెప్పడం రాదు అని చెప్పేసి భరత్ సార్ని హాస్పిటల్కి పిలిచి మరి నాకు ప్లానింగ్ ఇప్పించడం జరిగింది. సో సారు హాస్పిటల్లోనే డెమోస్ చేసి చూపించారు, సేమ్ ఇవే హెల్త్ పరంగా ప్లస్ హోమ్ నీడ్స్ చూపించారు. నేను అక్కడ చాలా ఫిదా అయిపోయినా. సో ఎందుకనంటే మనము వాడే ప్రోడక్ట్స్ ఇంత కల్తీ, అప్పుడు కళ్ళు తెరుచుకున్నాను అనమాట. ఎందుకంటే అంత ముందు ఏం చేశానని, నేను ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అట్లా నేను గ్రాసరీ కూడా పెడుతుండే. సో మంచిగా వస్తాయి కదా క్వాలిటీ అన్నట్టుగా అట్లా పెడుతుండే. సో అలాంటిది మన దాంట్లో ఇంత మంచి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో ఫస్ట్ మనం వాడాలి అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి వెంటనే సార్కి ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. సో నాకు సిఎన్సి ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ, మళ్ళీ మనకి ఎంఆర్పి కంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సో టోటల్ కంపేర్ చేస్తే మనకి 50%లో ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి. సో 1+1 ఆఫర్ వచ్చినాయి, ప్లస్ అందులో మళ్ళీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కదా అని చెప్పేసి నేను వెంటనే జాయిన్ అవ్వడం జరిగింది. 100 PV నా దాంట్లో ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత నా కింద ఒక 2 జాయిన్ చేశాను. సో వాళ్ళు కూడా తీసుకున్న తర్వాత ఆ మంత్ నా చెక్ వచ్చేసి 312 రూపాయలు వచ్చింది. సో ఆ నెక్స్ట్ మంతే నేను జాయిన్ అయిన నెక్స్ట్ మంతే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో ఆల్రెడీ ఎగ్జామ్ రాసి ఉన్నా, నేను రిజల్ట్ కోసం వెయిటింగ్ అనమాట. సో నేను బిజినెస్ చేస్తా అని రాలేదు, ఫస్ట్ ప్రోడక్ట్స్ వాడతా అని చెప్పేసి వచ్చిన. సో వచ్చిన తర్వాత నాకు అన్నీ నచ్చినాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ 312 రూపాయలు ఎప్పుడు ఎక్కడ చూడలే కదా మనం.
మనకు రిటర్న్ డబ్బులు అనేవి ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి పర్చేస్ చేస్తున్నాం కానీ సో మనకి రిటర్న్ క్యాష్ బ్యాక్ అనేది ఎక్కడ రాలేదు. అలాంటి 312 రూపాయలు ఏంటి నాకు పడినాయి నిజమేనా అని ఆ రోజు నిద్రపోలే నేను. సో చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓకే అయితే ఇందులో సార్ వాళ్ళు చెప్పారు కదా ఇందులో ఇంత ఇన్కమ్ వస్తుంది వాడితే అని చెప్పేసి అని నేను ఆ రోజు నెక్స్ట్ మంత్ ఏం చేసినా జాబ్ వచ్చింది కాబట్టి నేనేం బిజినెస్ లాగా ఏం చేయలేదు, ఎవరికి చెప్పలేదు. సో నేను జాయిన్ చేసిన ఆ ఇద్దరే కొన్నారు. కొన్న తర్వాత మళ్ళీ ఆ మంత్ 351 వచ్చినాయి. నేను జాయిన్ అయిన నెలనే ఫాస్ట్ రేట్ 8% అయినా. సో ఆ నెక్స్ట్ మంత్ ఇంకా నేనేం బిజినెస్ చేయలేదు. 351 రూపీస్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకా సరే నాకు జాబ్ ఆపర్చునిటీ ఉన్ను ఈ బిజినెస్ను కూడా ఎందుకు వదులుకోవాలి, మళ్ళీ 3 జనరేషన్ ఇన్కమ్ అంటున్నారు. సో మనం చేసినా చేయకున్నా కూడా అంటే వన్స్ ఒకసారి నెట్వర్క్ని ఫామ్ చేసుకున్న తర్వాత మనం ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి నేను డిసైడ్ అయ్యి ఆ నెక్స్ట్ మంత్ నేను ఒక 10 మందికి చెప్పడం స్టార్ట్ చేసిన. సో ఇట్లా డెమో కిట్ తీసుకొని వెళ్ళిన నెలలో నేను అడుగు బయట పెట్టిన నెలలో బ్రాంజ్ డైరెక్టర్ అయినా. సో థర్డ్ మంత్లో బ్రాంజ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. సో ఆ మంత్ నా చెక్ వచ్చేసి 315 నుంచి వెళ్ళి డైరెక్ట్ 7,700 చిల్లర ఇన్కమ్ తీసుకున్నా. ఇంకా ఆగుతామా? సో 7,700 చిల్లర తీసుకున్న తర్వాత ఆగకుండా సో మళ్ళీ ఏం చేసినా ఇంకా నెట్వర్క్ని ఫామ్ చేసుకుంటూ సో ఆ నెక్స్ట్ మంత్ సిల్వర్, సో మళ్ళీ ఒక 3 మంత్స్ గ్యాప్తో గోల్డ్. సో ఇప్పుడు ప్రజెంట్ నేను గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను. సో నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 22,646 రూపాయలు. సో 22,646 రూపాయలు వచ్చింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా అండర్లో 2 బ్రాంజ్ బ్రేక్ చేసిన. ప్లస్ ఇంకోటి ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా చాలా సప్లిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. షుగర్ పేషెంట్స్కి అని మా ఇంట్లోనే వాడిన నేను చాలామందికి. మన ఇంట్లో ఉంటాయి కదా షుగర్ బీపీలు, సో ఫస్ట్ మనం వాడుకొని వేరే వాళ్ళకి చెప్పాలని చెప్పేసి మేము వాడడం జరిగింది. ప్రోడక్ట్స్ అనేటివి చాలా మంచిగా ఉన్నాయి. మళ్ళీ కిడ్నీ స్టోన్స్కి ఇవ్వడం జరిగింది. ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా రిజల్ట్ చూస్తున్నాము. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కానీ సో ప్రతి ఒక్కటి ప్రోడక్ట్స్ పరంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో మన ప్రోడక్ట్స్ అనేటివి వాళ్ళతో మాట్లాడిస్తాయి. అంత క్వాలిటీ ప్రోడక్ట్స్ కాబట్టి ఇంత ధైర్యంగా మనము అంత మందిలో వెళ్ళి చెప్పడానికి ఇంత ధైర్యం చేసి వెళ్తున్నాం. సో ఫస్ట్ మనం వాడాలి, వేరే వాళ్ళతో వాడిపిస్తే మన ప్రోడక్ట్స్ అనేటివి మాట్లాడతాయి. సో సో మా అమ్మకి ఇంకోటి హెల్త్ పరంగా కూడా తనకు కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తనకు కూడా హెల్త్ ప్రాబ్లం ఉండే. సో అలాంటి టైంలో నేను భరత్ సార్ని అడిగి మన దాంట్లో సప్లిమెంట్స్ కూడా వాడిపించడం జరిగింది. తను చాలా వెయిట్ లాస్ అయ్యి ఇప్పుడు తనకి అసలు ఎలాంటి చెస్ట్ పెయిన్ అనేది అంతకుముందు వస్తుండే అనమాట. సో అలాంటి చెస్ట్ పెయిన్ ప్రాబ్లం కూడా తగ్గింది. మా మామయ్యకి షుగర్కి ఇచ్చాము. సో షుగర్కి తగ్గింది. నేను కూడా వెయిట్ లాస్కి వాడుతున్నాను. మళ్ళీ మా అత్తమ్మకి గ్యాస్ ట్రబుల్కి ఇంకా చాలా మంది మోకాళ్ళ నొప్పులకైతే చాలామందికి ఇచ్చినాం. ఇట్లా ప్రతి ఒక్క డిసీజ్ కండిషన్కి ఒక డాక్టర్ చేతిలో లేని మన చేతిలో ఉంది. ఈ బిజినెస్ చేస్తే ఒక డాక్టర్ అవ్వచ్చు, ఒక బ్యూటీషియన్ అవ్వచ్చు, ఒక ఫీల్డ్ ఆఫీసర్ అవ్వచ్చు, మనము మళ్ళీ ఒక బిజినెస్ ఉమెన్ అవ్వచ్చు. సో మనం భూమి మీద ఉన్నంత వరకు నేను ఒకటే చెప్పగలుగుతా, మనం భూమి మీద ఉన్నంత వరకు కష్టపడి ఖచ్చితంగా మన పిల్లల్ని ఏదో ఒక రకంగా పోషించుకుంటాం, అవునా కదా? ఉన్న దాంట్లో అడ్జస్ట్మెంట్ చేస్తాము. సో అదే మనం ఒకవేళ ఈ రోజులలో ఎవరికి ఎప్పుడు ఏమైంది తెలియదు, ఒక చిన్న పిల్లలకు కూడా హార్ట్ స్ట్రోక్స్ అనేటివి కామన్గా వస్తున్నాయి ఏజ్తో సంబంధం లేకుండా. ఇన్ కేస్ మనకేమైనా జరిగింది అనుకోండి, సో మనం సంపాదించిన ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏవి వాళ్ళకి పెట్టవు. వాళ్ళు ఒకవేళ స్టడీ చేస్తున్నారు, వాళ్ళకి ఒకవేళ మధ్యలో మనకేమైనా జరిగితే వాళ్ళ స్టడీ కూడా మధ్యలోనే స్టాప్ అయిపోతుంది, అవునా కదా? సో అలాంటిది మన వెస్టేజ్ ఇన్కమ్ ఏంటి అని అంటే మనం ఉన్న భూమి మీద లేకున్నా మన ఐడియా అనేది 3 తరాలకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో మనం ఇక్కడ తయారు చేసిన నెట్వర్క్ అనేది 3 తరాల ఇన్కమ్కి 3 తరాలు మన 3 తరాలు తీసుకోవచ్చు మనం ఉన్నా లేకున్నా. సో అదొక్క కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకొని బిజినెస్ చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ మేడం నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. బ్యాక్ టు ద హోస్ట్. ఓకే లీడర్స్ విన్నారు కదా. అసలు రమ్య మేడం తను చూడండి గవర్నమెంట్ జాబ్, తనకి కనీసం ఒక 60,000 70,000 దాకా జీతం ఉంటుంది శాలరీ, అయినా కూడా పార్ట్ టైమే చేస్తుంది. అంటే మేడం ఎందుకు చేస్తుందో కూడా ఇక్కడ చెప్పింది మనకు. తనకి అవసరం ఉన్నప్పుడు మనం హౌస్ వైఫ్, ఇంకా మనం ఎంత చేయాలి? తను ఒక్కటి చేస్తే కనీసం మనం 2 హోమ్ మీటింగ్స్ అన్నీ వేయాలి కంపల్సరిగా. మనం మేడం కంపల్సరిగా మీరు ముందుకెళ్తారు, మంచి మంచి పిన్నులు అందుకుంటారు. నెక్స్ట్ ఇంకా మోనికా మేడం కమంటుంది. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ మౌనికా మొగ్లీ. మా సార్ వచ్చేసి ఆర్మీలో వేస్తాడు. నాకు 2 పిల్లలు, సాయి శివాన్సి, సాయి రుద్రాంశ్. మా అప్లైన్ వచ్చేసి రమ్య మేడం. మా గ్రేట్ మెంటర్స్ వచ్చేసి భరత్ సార్ అండ్ ఆమన్ మేడం.
నేను ఇందులో ఫస్ట్ జాయిన్ అయ్యి ఫస్ట్ నేను హోమ్ ప్రొడక్ట్స్ వాడిన, తర్వాత విటమిన్ సి జెల్ క్రమ్ వాడిన తర్వాత మంచి స్మూత్నెస్ వచ్చింది. అండ్ ఇంకా నాకు పంటి నొప్పి ఉండే, బాగా పంటి నొప్పి ఉంటే మేడం సజెషన్ తీసుకొని పంటి నొప్పికి వాడితే పంటి నొప్పి 2 డేస్లోనే తగ్గిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పన్ను తీసేయాలని చెప్పిండ్రు. తీసేయాలంటే భయంతో నేను వెళ్ళలేదు. ఒక 1 మంత్ అట్లనే పెయిన్ భరించిన. తర్వాత మేడం నాకు సజెస్ట్ చేసిన తర్వాత వాడితే ఒక 2 డేస్లోనే అయిపోయింది. నెక్స్ట్ నేను అట్లనే మొకాల నొప్పులకి ఇచ్చిన, కిడ్నీ స్టోన్స్కి ఇచ్చిన, ఫెర్టిలిటీకి ఇచ్చిన. ఫెర్టిలిటీది అయితే ఒక 1 మంత్లోనే రిజల్ట్ చూసిన నేను కంప్లీట్. వాళ్ళకి ఫెర్టిలిటీ 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అవుతుంది మేడం పెళ్ళయి. వాళ్ళ వెళ్ళని హాస్పిటల్స్ లేవు. నియర్లీ వాళ్ళు పాపం కూలి పని చేసుకునే వాళ్ళు, ఈ ఓపెన్ క్యాస్ట్ ఉంటుంది కదా అందులో వర్క్ చేసుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళు నియర్లీ ఒక 6 lakhs దాకా పెట్టుకున్నారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎంత తిరిగినా అప్పటి మందమే రిజల్ట్ చూపిస్తుంది, ఏం లేదు. పాపం మస్తు సఫర్ అయ్యిండు. నేను ఒక 1 మంత్ టైం అడిగి వాళ్ళని తీసుకుంటే ఒక 1 మంత్లోనే రిజల్ట్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మస్తు హ్యాపీగా ఉన్నారు. నెక్స్ట్ మొకాల నొప్పులకి ఇచ్చిన ఆమె కూడా ఇంకొక 1 వీక్లో ఆపరేషన్కి వెళ్ళేది. ఆపరేషన్కి వెళ్ళే ఆమెనే నేను రిక్వెస్ట్ చేసుకున్నా, నా కోసం ఒక 1 మంత్ వాడుండి అని చెప్పి నేను ఒక రిక్వెస్ట్ చేసుకొని ఆమెని వాడిపించిన. ఆమె ఇప్పుడు ఇప్పటికి 4 months అవుతుంది. 4 monthsలో ఆమె ఇప్పుడు ఒక 2 kilometers దాకా నడుస్తుంది. ఈవెన్ కూర్చొని బోళ్ళు కూడా తోముకోలేకపోయేది. పని మనిషి ఉండేది వాళ్ళ ఇంట్లో, పని మనిషిని బంద్ చేసింది. మొన్న ఇల్లు దులుపుకున్నదట. ఆమె ఒక 1/2 hour ఖచ్చితంగా రోజుకు ఒక 1/2 hour నాకు కాల్ చేసి మాట్లాడుతుంది మేడం. అంటే తనకి అట్లుంది. వెయిట్ లాస్కి కూడా వాడింది. 2 monthsలో ఫ్లాక్స్ ఆయిల్ను వెస్లిన్ క్యాప్షల్స్ వాడింది. 2 monthsలో 5 kgs తగ్గింది. అంటే మేడంకి ఇట్లా మీటింగ్స్కి రమ్మంటే తను రాను అంటుంది. కాకపోతే నేను ఖచ్చితంగా రప్పిస్తాను మేడంని. ఆ మేడం ఎవరో కాదు, సమత మేడం వల్ల మేనత్తనే. అంటే మేడంకి కనెక్ట్ అవ్వలేదు. నేను జస్ట్ భరత్ సార్ వాళ్ళు మా దగ్గర ఇట్లా హెల్త్ డెమో పెట్టినప్పుడు వచ్చింది మేడం. వచ్చి జస్ట్ అది భరత్ సార్ వాళ్ళ డెమోస్ చూసి విని ఆమె వాడింది. కానీ నేను ఖచ్చితంగా ఆమెను పట్టుకొచ్చి ఖచ్చితంగా నేను ఫీడ్బ్యాక్ ఇప్పిస్తా. నెక్స్ట్ అగ్రిలో కూడా ఇచ్చిన మేడం. నేను అగ్రిలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మిరపతోట అన్నీ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కిడ్నీ స్టోన్ కూడా అది కూడా ఒక 1 month. నాకు ఏది ఇచ్చినా నాకు 1 monthలోనే రిజల్ట్ తెలిసింది. ఇప్పుడు చెప్తే ఏమంటారు అని అంటే అబ్బా 1 monthలో వచ్చిందా అంటారు. కానీ నేను ఏది ఇచ్చినా 1 monthలోనే రిజల్ట్ తెలిసింది. ఇంకోటి నెక్స్ట్ ఇది ఒకటి విటమిన్ సి జెల్ క్రీమ్ నల్లబొంగుకి ఇచ్చిన. నల్లబొంగుది కూడా హైలైట్ రిజల్ట్ ఉన్నది. ఇక మా లైన్ వాళ్ళు అయితే మనది అల్ట్రా స్క్రబ్ అసలు వదిలిపెడతలేరు వాళ్ళు. ఖచ్చితంగా మంత్లీ ఒక 5 అల్ట్రా స్క్రబ్బులు అయితే సేల్ చేస్తా పక్క ఖచ్చితంగా. మన ఇది గ్యానో టూత్పేస్ట్లు అయితే నియర్లీ ఇప్పటివరకు నేను ఒక 200 గ్యానో టూత్పేస్ట్లు సేల్ చేయొచ్చు. 200 to 300 గ్యానో టూత్పేస్ట్లు సేల్ చేసిన. ఇట్లా సేల్ చేసుకుంటూ నేను ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నా. నా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 20,386 రూపీస్. థ్యాంక్ యూ రమ్య మేడం, నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. భరత్ సార్, రామన్ మేడంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా మౌనిక మేడం. ఇందులో రాకముందు ఒక హోమ్ మేకర్, ఇప్పుడు చూడండి ఎంత మంచి ఆరోగ్యం తను మంచిగా చేసింది. అంటే ఒక డాక్టర్ అయింది, ఒక బిజినెస్ ఉమెన్ అయింది. ఇప్పుడు మంత్లీ తనకు ఒక 20,000 అట. ఎంత బాగున్నది. అదే హౌస్ వైఫ్ ఉంటే మనకు వచ్చేదా? చిన్న బాబుని పట్టుకొని మొన్న FRU కూడా వచ్చింది. అంటే అంత డెడికేషన్, అంత ప్యాషన్తో వర్క్ చేస్తుంది. కంపల్సరీగా ముందుకెళ్తారు మేడం. మంచి మంచి పిన్నులు మీ హస్బెండ్కి మీరు నిజంగానే కార్ గిఫ్ట్ ఇస్తారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మేడం రండి. శ్వేతం, శిల్ప మేడం రండి. Good morning leaders. My name is Shilpa Srinivas. My upline వచ్చేసి స్నేహ మేడం. మై మెంటర్ వచ్చేసి భరత్ సార్ రామని మేడం. నేను ఫస్ట్ కనెక్ట్ అయింది నీమ్ సోప్కి, కెరిటినా షాంపూ, ఇది ఆయిల్కి కూడా ఫుల్ కనెక్ట్ అయిపోయినా. ఇక మేడం ఫస్ట్ శ్వేత మేడం వచ్చినప్పుడైతే ఏం ఓకే చెప్పలేదు. మళ్ళీ వచ్చినాక ఓకే చూద్దాం, వాడి చూస్తే తెలుస్తుంది కదా అని నీమ్ సోప్ తీసుకున్నా, కెరిటినా షాంపూ తీసుకున్నా. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు అవి 2 తీసుకున్నా, ఇంకేం తీసుకోలేదు. అవి 2 బాగా కనెక్ట్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ మీటింగ్కి వచ్చినప్పుడు నీమ్ క్యాప్సిల్స్, హెల్త్ గ్లూగో, ఫ్లాక్స్ ఆయిల్ మెయిన్. ఫ్లాక్స్ ఆయిల్ అయితే వేరే వాళ్ళకు కూడా సజెషన్ చేసిన, అవి ఓకే మేడం, అవి బాగా కనెక్ట్ అయిపోయినా.
షుగర్కి వాడుతున్నాం. నెక్స్ట్ నేను థైరాయిడ్కి తీసుకుందాం అనుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మేడం, కంపల్సరీగా మన దగ్గర మంచి రిజల్ట్ ఉంటుంది. ఫ్లాక్స్ ఆయిల్ కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మంచిగా క్యూర్ అవుతుంది. అంటే అంత దమ్ము ఉందన్నట్టు మన సప్లిమెంట్స్లో. ఓకే, నెక్స్ట్ శ్రవంతి మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ శ్రవంతి శ్రీనివాస్. మా అప్లైన్ వచ్చేసి రమకృష్ణ మేడం, గ్రేట్ మెంటర్ వచ్చేసి భరత్ అండ్ ఆమణి మేడం. నేను బిజినెస్లోకి రావడానికి కారణం రమకృష్ణ మేడం. ఫస్ట్ దీని గురించి చెప్పి ఒక 100 PV వేయించింది, వాడినాక రిజల్ట్ మంచిగా అనిపించింది. నాకు హెల్త్ పరంగా బాగలేకుండే, గర్భసంచి ప్రాబ్లం ఉండే, ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా అసలు రిజల్ట్ ఏం లేకుండే. లాస్ట్కు కరీంనగర్ కూడా మేడం దగ్గరికి వెళ్తే మేడం అంది కదా, గర్భసంచి తీసేయాలి మేడం, నీకు అసలు యూజ్ కాదు అనేసి అని అన్నది. తర్వాత రమ్య మేడం తోటి చెప్పంగానే ఇందులో సప్లిమెంట్స్ ఉన్నాయి అక్క, వాడు మంచి రిజల్ట్ తెలుస్తుంది అన్నల్ల నేను వాడినాక నాకు రిజల్ట్ మంచిగా అనిపించింది. ఆపరేషన్ చేసే స్టేజ్ నుంచి కూడా నేను అసలు ఇంతవరకు మళ్ళీ హాస్పిటల్లో కూడా వెళ్ళలేదు. కంప్లీట్గా మొత్తం తగ్గింది. ఇది బాగుంది కదా అని ఇందులో నేను చాలామంది చెప్పినా కానీ ఎవరు నమ్మలేదు. స్టార్టింగ్ అంటే ఎవరు నమ్మరు కదా, చూద్దాం టైం పడుతుంది కదా అనేసి దాని మీదనే ఉన్న ఆలోచన మీదనే ఉన్నా. నేను వాడిన నా రిజల్ట్ని చూసి కూడా వేరే వాళ్ళు వచ్చిళ్ళు. ఫ్యాక్స్ ఆయిల్ వాడి వెయిట్ లాస్కి ఇచ్చిన, ఆమె రిజల్ట్ చూసి వేరే వాళ్ళు వచ్చిళ్ళు. PCODకి ఇచ్చిన, నెక్స్ట్ సోరియాసిస్కి ఇచ్చిన, జాయింట్ పెయిన్స్కి ఇంకా చాలామందికి ఇచ్చిన. ఇలాంటి వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉంది, వాళ్ళు కూడా వాడుతుండ్రు. వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా వస్తుండ్రు మంచి రిజల్ట్ ఉంది అనేసి. ఇంకా మళ్ళీ నాకు ఇందులో ఉందామని నాకు డబ్బు పరంగా అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఏంటంటే నాకు ఒక రికగ్నిషన్ కావాలి, నాకు ఒక గుర్తింపు కావాలని నేను ఇందు బిజినెస్లోనే ఖచ్చితంగా లేట్ అయినా మంచిది, ఎన్ని సంవత్సరాలైనా మంచిదే, నాకు రికగ్నిషన్ గురించే నేను బిజినెస్లోకి నేను ఇంకా ఉంటున్నా. ఖచ్చితంగా నిలబడి అందరికీ చెప్పాలి, చూపెట్టాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఓకే మేడం, చూసారు కదా, ఇందులో ఉంటే కంపల్సరీగా మనకు రికగ్నిషన్ ఉంటుంది. ఇక్కడ ఒక పిన్ ఉంటుంది బ్రాంజ్ అని, ఆ పిన్నుకు రాగానే మనకి ఇక్కడ రికగ్నిషన్ ఉంటుంది. మనకు షాల్వా కప్పడం కానీ, ఒక బొకే ఇవ్వడం కానీ, మన అప్లయన్స్, మన హౌస్ వైఫ్ ఉంటే మనకు అలాంటివి ఉంటాయా? అస్సలే ఉండదు. మనము 60 సంవత్సరాల ముసలోళ్ళు అయ్యేదాకా మన ఇంట్లో వాళ్ళకు మనం సేవ చేస్తూనే ఉంటాం, కానీ మనకంటూ గుర్తింపు ఉండదు. ఇక్కడ మాత్రం ప్రతి పిన్నుకు మనకు రికగ్నిషన్ ఉంటుంది, మంచి గౌరవం వస్తుంది మనకి. నెక్స్ట్ స్వర్ణలత మేడం. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ లీడర్స్, మై సెల్ఫ్ స్వర్ణలత శ్రీధర్. నేను ఈ బిజినెస్లోకి వచ్చింది మా ఫ్రెండ్ ఫస్ట్. అంటే మా సార్ జాయిన్ అయినా కూడా నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. మా ఫ్రెండ్ అంటే ఆమె ఈ వెస్టేజ్లోనే వేరే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యి చేస్తుంది, మంచిగా ఉంది, నువ్వు ఒక మీటింగ్ వినమని చెప్పింది. అప్పుడు నాకు విన్న తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే నేను ఖచ్చితంగా వెస్టేజ్ చేయాలనిపించింది. అక్కడ రమ్య మేడం, ఆమని మేడం, భరత్ సార్ వాళ్ళు కలిసిళ్ళు. అంటే వెస్టేజ్ అంటే ఏంటిది అనేది మీటింగ్ వెళ్ళేదాకా నాకు అస్సలు తెలియదు, అసలు అర్థం కాలేదు కూడా. మనం ఒక మీటింగ్, ఆ ఒక్క మీటింగ్ నాకు ఈ వెస్టేజ్ ఏంటిది అనేది తెలిపింది. అట్లా మనం ఫస్ట్ మీటింగ్స్కి అటెండ్ కావాలని నాకు అప్పుడు అర్థమైంది. నేను ఆ తర్వాత ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతాయి. ఇప్పుడు కూడా నాకు రావాలని లేదు, చేతన అయితే లేదు, కానీ ఖచ్చితంగా రావాలని వచ్చిన. నేను రావాలనే అనుకోలేదు, అట్లా వచ్చిన. అంటే మీటింగ్ వాల్యూ అనేది నాకు తెలుసు. మనం మీటింగ్కి వస్తేనే నేర్చుకుంటాం, చెప్తాం. మనం మాట్లాడాలంటే నాకు ఇంత మాత్రం కూడా మాట్లాడాలంటే నాకు భయం. నలుగురు ముందు నేను అస్సలు మాట్లాడా, కొంచెం నాకు ఫస్ట్ అయితే భయపడకుండానే మాట్లాడేది. ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అంటే అది ఫస్ట్ వెస్టేజ్, లేకపోతే మాటలు కూడా రావు. వెస్టేజ్ ప్రతి ఒక్కటి మనకు నేర్పిస్తుంది. నేను కూడా వచ్చింది డబ్బు కన్నా కూడా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఏదో ఒకటి చేస్తాను అనేది ఉండాలి. మెయిన్ దాని గురించే వచ్చిన. నేను థైరాయిడ్కి ఇచ్చిన, మంచి రిజల్ట్ వచ్చింది. మా ఆడబిడ్డకే వచ్చిన, అంటే 9 ఉన్నది 1కి వచ్చింది, లో థైరాయిడ్ లెక్క వచ్చింది, మంచి రిజల్ట్. షుగర్కి ఇచ్చిన, మంచి రిజల్ట్ ఉన్నది. అగ్రికి మాత్రం సూపర్ రిజల్ట్ ఉంది. అంటే మా అమ్మ వాళ్ళే ఫస్ట్ 1 ఎకరాన్ని తీసుకున్న వాళ్ళు 10-15 ఎకరాలు వాళ్ళు వాడడం కాకుండా ఒక 60-70 ఎకరాల దాకా ఇప్పించిళ్ళు. అంత మంచి రిజల్ట్ ఉంది. బ్లడ్ పెరగడానికి కూడా, అంటే మా సార్ వాళ్ళ కొలిక్కు అంటే 65 ఏజ్,
అంటే అంత ఉన్న వాళ్ళకు కూడా మనకు మామూలుగా పెరుగుతుంది అని అనుకుంటాం, కానీ అంత ఏజ్ ఉన్న వాళ్ళకి పెరగదు కదా, తొందర పెరగదు. అట్లాంటిది ఒక 1 month ఇస్తేనే ఆమెకు 4 ఉన్నది 6 7 దాకా వచ్చింది. మా సార్ ఫస్ట్ అదే టెస్ట్ చేసిండు, ఆయన సెకండ్ టెస్ట్ చేసిండు, ఆయన కూడా నమ్మింది దీనికే. అంటే మనం నమ్ముతున్నాయి కదా చెప్పడానికి. అదే కాకుండా నాకు బ్యాక్ పెయిన్, ఫస్ట్ నేను కింద పడ్డ దానికి నాకే బ్యాక్ పెయిన్, దానికి నేను ఇలా వాడుతున్నా, ఖచ్చితంగా మనకి రిజల్ట్ ఉంది. అంటే నాకు కొంచెం దగ్గర, నేను బయట బంద్ చేసిన ఒక 10 days 20 days దాకా వాడినా, తర్వాత మొత్తానికే వాడతలేదు, మనదల్లే వాడుతున్నా. నా రిజల్ట్ నాకు ఫస్ట్ నమ్మకం అనిపిస్తుంది, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంది. మనం ఏదైనా చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు అనేది ఫస్ట్ మనం నమ్మాలి, నమ్ముతూనే చెప్పగలుగుతాం, లేకపోతే అస్సలు చెప్పలేము. నేను అది నమ్మినా, ఫిక్స్గా నమ్మినా. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే లీడర్స్, చూసారు కదా స్పందలత మేడం. ఫస్ట్ తను అసలు ఒక మాట కూడా మాట్లాడేది కాకపో, మస్తు భయం, దానికి సిగ్గు కూడా. కానీ ఇప్పుడు మేడం ఎంత చక్కగా మాట్లాడుతుంది. ఇక్కడికి వస్తే మనం మాట్లాడతాం, మాటలు అనేది మనకు అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనము ఎంతమందికి ఆరోగ్యం ఇస్తున్నాం కదా, ఒక రకంగా కూడా అది పుణ్యమే. ఒక పక్షవాతం వచ్చిన ఆయన మంచాల పడ్డ ఆయన లేచి నడుస్తుందంటే పుణ్యం, బ్లడ్ పెరగని వాళ్ళకి బ్లడ్ పెరిగిందంటే పుణ్యం, ఇట్లా పిల్లలు కానీ వాళ్ళకి పిల్లలు అయిందంటే, ఇవన్నీ మనం ఇక్కడ ఒక డాక్టర్లు కూడా అయిపోయినాం, బిజినెస్ ఉమెన్స్ కాకుండానే. చూడండి వెస్టీజ్ అనేది అసలు ఎంత గొప్పదో. నెక్స్ట్ మేడం లత మేడం రండి, మీ పేరు చెప్పండి, మీకు ఏం నచ్చినాయి అని చెప్పండి. ఇక్కడ ఇంతమందిని చూస్తే భయం వేస్తుంది. మై ఫుల్ నేమ్ ఈజ్ స్వర్ణలత శ్రీనివాస్ గౌడ్. లత అని చెప్తాను కదా, అది సగం, కానీ నేనుగా చెప్పుకుంటే స్వర్ణలత అని కలిపి చెప్పేసుకుంటా. స్వర్ణలత శ్రీనివాస్ గౌడ్. మై అప్లయన్సెస్ వచ్చేసి శిల్ప. మై గ్రేట్ మెంటర్స్ వచ్చేసి భరత్ సార్, రమణి మేడం, స్నేహ మేడం. ఓకే, నాకు దీని గురించి ఫస్ట్ తెలిసి నేను ఇందులోకి ఎట్లా వచ్చిందంటే శిల్ప గారు చెప్పారు, మా ఫ్రెండ్. నేను ఇంట్లో ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఫస్ట్ ఇంట్లో గ్రోసరీస్ మార్చాలనుకున్నా. ఆయిల్ ఏది ఉంటుంది ప్రతి ఒక్కటి మార్చాలనేసి సెల్ పట్టుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేసి చూసే టైంలో నేను 2 రోజుల నుండి సర్చ్ చేస్తున్నా. తను కాల్ చేసి ఇట్లా ఉంది అనేసి దీని గురించి చెప్పింది, డెమో ఇస్తారమ్మన్నది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తను డెమో ఇస్తే, శ్వేత మేడం తను వచ్చి డెమో ఇస్తే చూసాం. అంతే, నీవు ఎక్కడికి రమ్మంటావో చెప్పు, వచ్చి నీ ఐడి మీద మాత్రం నేను మొత్తం సరుకులు తీసేసుకుంటా, అవి తీసేసుకుంటానని చెప్పా. ఒక 2 వారాలు మాత్రం పోస్ట్పోన్ చేసా అనుకోకుండా. తర్వాత ఇక తను చెప్పగానే లాస్ట్ వీక్ వచ్చేసి, మామూలుగా చెప్పాలంటే మా సార్తో ఊరికే వస్తుంటే నాకు నచ్చితే ఐడి తీసేసుకుంటా మాస్టర్ అనేసి చెప్పేసా. మా సార్ను మాస్టర్ అని పిలుస్తా, తీసేసుకుంటానని ఊరికే సరదాగానే చెప్పా. కాకపోతే తన ఐడి మీద తీసుకుందామని వచ్చా. ఇక్కడికి వచ్చాక భరత్ సార్, రాముని మేడం, స్నేహ మేడం చెప్పడం, తను ఫోన్ చేసినప్పుడల్లా చెప్పడం, ఇదంతా విన్నాక మైండ్లో జరుగుతుంది ఏదో సంథింగ్. ఇక సరే అనేసి చెప్పిన వెంటనే సార్ చెప్పిండు, మేడం జాయిన్ అవుతారని సార్ ఒక్క మాట అన్నాడు. అంతే, బ్యాగ్ ఓపెన్ చేసి నా ఆధార్ కార్డు తీసి ముందర పెట్టేసా. నేను వెళ్ళినాక ఇవన్నీ జరిగినాయి అన్నీ మళ్ళీ చూసుకుంటా. అంటే నేనేంటి ఊరికే సరదాగా చెప్పిన, ఐడి తీసి చేతిలో ఆధార్ కార్డు తీసి చేతిలో పెట్టా అనేసి నాకు బలంగా విచిత్రంగా అనిపించింది. నేను ఏదంటే మా ఆయన చెప్పింది ఆటోమేటిక్గా ఫాలో అవడం తప్ప నేనుగా ఎప్పుడు డెసిషన్ తీసుకోలేదు. ఇక నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నా. బాగుంది. ఇప్పటి వరకు నేను వెళ్ళిన నుండి వాడిన ఏవైనా కూడా నాకు బాగా అనిపించినాయి. ఓకే, కానీ అందరికీ కాల్ చేసి చెప్తున్నా, నేను ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసింది మొన్ననే కాబట్టి అందరికీ ఇప్పుడు వెస్టేజ్ ప్రోడక్ట్స్ని పరిచయం చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ పరిచయం చేస్తూ జస్ట్ ఎవరికైనా చెప్పేది ఒకటే, నేను ఇట్లా జాయిన్ అయినా, ఈ విషయాలు నాకు తెలిసిన విషయాలను మీకు అందరికీ తెలియాలని చెప్తున్నా. తర్వాత మీకు నచ్చితే గ్లోసరీస్ ఇప్పటి నుండే తీసుకోవచ్చు. తర్వాత నేను నా హస్బెండ్, మా ఆయననే మోకాళ్ళ నొప్పులకు వాడుతున్నాడు, నేను థైరాయిడ్కు వాడుతున్నా, ఇక ఫ్యాట్ కోసం కూడా వాడుతున్నా. ఇవి ఒక 20 days అయితే మా ఆయనకు రిజల్ట్ వస్తుందని సార్ చెప్పారు. 20 days తర్వాత అందరి మీద పడుటే అందరూ, నేను చెప్పిన వాళ్ళు అందరూ అనేసి అంటున్నారు. చక్క 20 days అంటున్నారు. 20 days తర్వాత
మేమే కాల్ చేసి నీకు ఆర్డర్ ఇస్తామనేసి చెప్పారు. ఇప్పుడు మా బావగారికి సోరియాసిస్ ఉంది. ఎప్పుడంటే దాదాపుగా నాకు ఒక 6-7 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. మా అక్కకు 13 ఇయర్స్లో మ్యారేజ్ అయింది. మా బావకు నాకు ఊహ తెలిసినప్పటి నుండి సోరియాసిస్ ఉంది. ఇప్పటికీ చెప్పాలంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టాడు, చాలా అవస్థపడుతున్నాడు. తనకు నిన్న మాట్లాడినప్పుడు ఫస్ట్ టైం మా అక్కయ్య కాల్ చేస్తే మా బావగారు లిఫ్ట్ చేసిండు. నేను ఇవన్నీ పెడుతున్నా కదా మేడం స్టేటస్లో, అవి చూసి దాని గురించి అడిగితే ఫస్ట్ మాట్లాడడానికి భయం. నేను ఎప్పుడు మాట్లాడలేము. ఫస్ట్ ఇక మనకు అవసరం మాట్లాడడం ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఇక్కడే స్టార్ట్ చేయాలని వెళ్ళగా స్టార్ట్ చేసిందా. అసలు ఏంటి, నేను ఇంతవరకు నార్మల్గా బావాన్ని పిలిచింది లేదు, అటువంటిది అరగంట సేపు మాట్లాడా. వస్తే షాక్ అయ్యారు అసలు. ఇక ఈ విషయాల గురించి చెప్పినాక సరే స్వర్ణ, నువ్వు సోరియాసిస్ గురించి తెలుసుకొని నాకు చెప్పు, నేను ఇక్కడ షాప్లో తీసుకుంటా నీ ఐడి మీద అనేసి చెప్పారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే మేడం, చూసారు కదా లతా మేడం భయం అనుకుంటానే ఇంతసేపు మాట్లాడింది. ఎందుకంటే ఇక్కడికి వస్తే భయం అనేది పోతుంది. ఫస్ట్ డే కదా, ఇంకొక అంతే కదా 1 వీక్ అవుతుంది కదా, ఇంకొక 2-3 మీటింగ్లకు రాని మేడం సేమ్ మనలాగా రెడీ అవుతుంది. ఎందుకంటే మన దగ్గర మన వెస్టీజ్లో మంచి పవర్ ఉంది, ఈ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. అలాగే మేడం చూడండి, వచ్చి ఒక 3 days అవుతుంది మేడం, ఫాస్ట్ డేట్ అయిపోయింది. ఒక 2 daysకి జాయిన్ అయినాక. ఓకే మేడం, కంపల్సరీగా మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. జ్యోతి మేడం. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు జ్యోతి ప్రసాద్. మేము ఇక్కడే ఉంటాం అశోక్ నగర్లో. ఫస్ట్ అనుష చెప్పిన తర్వాత అసలు సరిగ్గా పట్టించుకోలేదు. 2 months తిప్పించుకున్న పక్కన తనని. అసలు వినలేదు. ఇలాగే జరుగుతున్నాయి కదా అని చెప్పేసి ఒకటి టీ పౌడర్ కంపెనీది ఒకటి వాడాను నేను, అది ఇలాగే మోసం జరిగింది. అసలు ప్రోడక్ట్స్ కూడా రాలేదు, కాకపోతే అది ఆన్లైన్లో వేరే దగ్గర నుంచి రావడం. ఇక సరే ఇది మనకి ఇక్కడే ఉంది కదా స్టోరు, నమ్మచ్చు అని చెప్పేసి కొంచెం నమ్మకం వచ్చిన తర్వాత అత్తమ్మకి వాడి చూద్దాము, మోకాళ్ళ నొప్పులు బాగా ఉన్నాయి అత్తమ్మకి. హాస్పిటల్లో వర్క్ చేశారు, అతిథి హాస్పిటల్లో. సరే వాడి చూద్దామని చెప్పేసి 1 month వాడాను. అత్తమ్మ బెల్ట్ అండ్ సాక్సులు లేకుండా అసలు నడవలేకపోయేది, ఇప్పుడు బెల్ట్ లేకుండా కూడా నడవగలుగుతుంది. అత్తమ్మ రిజల్ట్ చూసి ఇంకొక వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయడం జరిగింది, వాళ్ళు కూడా వాడుతున్నారు. 1 week అవుతుంది అంతే. చూద్దాం ఇంకా ముందు. థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, చూసారు కదా అసలు ఎంత మంచి రిజల్ట్, అసలు ఎంత బాగా మాట్లాడతారు అందరూ. ఇంకా మాట్లాడండి మేడం, జాయిన్ అవుతారు కదా మేడం. నెక్స్ట్ మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఒక 1 week బ్యాక్ ఇది లేకుండా మాట్లాడచ్చు కదండి, అంటే ఆన్ చేస్తారా? అనుష మ్యామ్. ఓకే, జ్యోతి నా హైపర్. తను చెప్పింది అక్క ఇట్లా ఉంటుంది ఇట్లా స్పెడ్స్ అని. అంటే కాలేజ్ అండి, నేను చేసేది కాలేజ్లో 2008 జాయినింగ్. ఇప్పుడు 15 years దాటిపోయింది. ఎప్పుడు నేను ఏదో ఒకటి చేయాలని గోల్ ఉండేది. మా సార్ ఎప్పుడు ఏం చేస్తాడు అని. కానీ తను ఒక 1 week బ్యాక్ నుండి 15 days బ్యాక్ నుండి చెప్తుంది, సరే ఇలా చూద్దాంలే అని. సరే అన్న 1 week బ్యాక్ అనుష మేడం వచ్చిన తర్వాత మా నైబర్స్ వాళ్ళందరినీ పిలిపించింది. అందరు విన్నారు, అందరు లేచిపోయారు. కంటిన్యూ తను నేను విన్న తర్వాత సరేలే ఎట్లా మనం మంత్లీకి ఒకసారి రేషన్ తీసుకొచ్చుకుంటాం, సరే ఇక్కడే వాడి చూస్తే తెలుస్తుంది కదా అనేసి మా సార్ చేస్తానంటే కూడా నేను ఇప్పుడు డ్రాప్ చేస్తున్నాను. ఓకే ఫస్ట్ ఇక్కడ చూద్దాం అనేసి. అయితే ఒక వ్యక్తి వచ్చి నెక్స్ట్ మీటింగ్ తను నాకేంటే మోటివేట్ చేసి చెప్పింది వీటి గురించి. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి మా మమ్మీకి చూసినాము, వేస్ట్లే 14,000 పెట్టినామని. సరే నేనేమన్నా అంటే వినడంలో తప్పు లేదు, తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము ఏంటి అనేసి. నాకు ఆ మాట మైండ్లో తగ్గిపోయింది. నేను ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ అండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్. ఇవాళ ఇప్పుడు జస్ట్ 12:30 కంప్లీట్ ప్యాకింగ్ అన్ని వర్క్స్ ఉంటాయి. 1/2 hour అన్నీ వేసేసుకొని వచ్చి సార్ మా కాలేజ్ మనం ఒక చేసేది ఫస్ట్ పబ్లిసిటీ, ఫస్ట్ మనం చేసిన తర్వాత ఏంటో నిరూపించాలి. ఈ ఐబీ కాలంలో మా ఆడపడిచే వాళ్ళు ఆంటీ ఉంటారు, సరే అక్కడికి వెళ్ళొస్తా 1 hour నాకు పర్మిషన్. సరే మేడం ఓకే వెళ్ళండి అన్న. నేనేంటంటే మీరు చెప్తాను వింటానండి. మార్నింగ్ రోజు తను జూమ్ మీటింగ్లో ఉంటాను. రమ్య మేడం
రమ్య మేడం అండ్ స్నేహ. మేడం ఎస్ భరత్ సార్ మార్నింగ్ లేవడంతోనే అది వినుకుంటా పని చేసుకుంటుంటాను. నాకు అనిపించింది ఏదో ఒకటి చేయాలి. రీసెంట్గా మా అమ్మాయి యూకే ఎంఎస్ చేయడానికి, 2 పాపలండి. ఒకప్పుడు మేము చాలా రిచ్చే, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం లాస్ అయింది. మళ్ళీ ఏంటంటే మనం ఏంటో నిరూపించుకోవాలి. మా పిల్లలు కూడా చాలా మోటివేట్. నేను ఆల్రెడీ మోటివేట్ ప్రేమగా వర్క్ చేసిన. నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ లండన్లో ఉంటారు, అక్కడ చేసి వచ్చింది ఇక్కడ ఆల్ స్కూల్స్. కాకపోతే ఏంటంటే నన్ను చీట్ చేసింది. మీన్స్ నేను వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళలోకి వెళ్ళి అవి గ్యాదర్ చేసి అన్ని చేసి మనీ విషయంలో నాకు కొంచెం మోసం జరిగింది. అట్లా అయినప్పుడు నాకు ఏదైనా బిజినెస్ చేయాలంటే భయం లేదు. నేను ఒకరికి హెల్ప్ చేస్తున్నా, బట్ నాకేంటి అనేసి. కానీ కాకపోతే ఇందులో మనం ఏం పెట్టేది లేదు కదా, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న నా 10th క్లాస్ వాళ్ళని గ్యాదర్ చేసిన, అంటే జస్ట్ ఇది చెప్పలేదు, నార్మల్గా వీడియో కాల్ చేస్తాను, మాట్లాడాను. సరే నేను ఇందులో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి చెప్తా. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే మేడం, కంపల్సరిగా మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి మీరు వెళ్తారు. ఈ వెస్టీజ్ అనేది అసలు మనం మోసపోయేది ఏం లేదు, ఎందుకంటే మనం డబ్బులు అనేది ఏం కట్టట్లేదు. నిజంగానే డబ్బులు కడితే వాళ్ళు ఉంటారో పోతారో మన మోసం జరుగుతుందో. ఇంట్లో అయితే మనం ఏం డబ్బులు అయితే ఎవరికి కట్టట్లేదు కదా. ఆధార్ కార్డు కానీ ఏదైనా గవర్నమెంట్ది అది ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు. ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, మనం ఇంట్లో బయట కొనుక్కునేది ప్రొడక్ట్స్ ఇక్కడ కొనుక్కుంటే అయిపోతుంది ఈజీగా. ఇది మనకు నచ్చింది అనుకో, వేరే వాళ్ళకి షేర్ చేయడం ఎంత సింపుల్గా ఉంది. ఇది వేస్తేనే లక్షలు వస్తాయి, రికగ్నేషన్ వస్తుంది మనకంటూ, ఇవన్నీ గుర్తింపు ఇవన్నీ వస్తాయి ఇందులో వెస్టీజ్లో. ఓకే అండి, నెక్స్ట్ నా పేరండి స్నేహ, మా హస్బెండ్ పేరు సందీప్ కుమార్. మా సార్ RFCలో వర్క్ చేస్తారు, నేనేమో ఫుల్ టైమ్గా వెస్టీజ్ బిజినెస్ చేస్తున్నా. అసలు నేను ఎందుకు కనెక్ట్ అయినా అంటే, ఫస్ట్ నాకు ఫేస్ మీద బాగా పిగ్మెంటేషన్ ఉండేది, నల్ల బొంగు, అది అస్సలే పోదు. ఎన్ని క్రీములు యూట్యూబ్లో చూసి పసుపు, నూనె, వేపాకు ఏది పెట్టినా కూడా అసలు పోవట్లేదు. హాస్పిటల్కి వెళ్తే ఒక 5,000 అయినాయి. ఆయింట్మెంట్ క్రీములు ఇచ్చిరు, 1 మంత్ పోయింది. కాకపోతే అవి అయిపోగానే మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మనం ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్లో డబ్బులు పెడతాం ఓకే, కానీ అందం కోసం వేల అయితే పెట్టాం. పెళ్ళైంది, ఒక బాబు, ఇక ఎట్లున్నా పర్వాలేదు అని నేను అనుకున్నా. కాకపోతే ఆమని మేడం అండ్ భరత్ సార్, మా అక్క అండ్ మా బావగారు వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యారు. మేమంతా జాయింట్ ఫ్యామిలీ. ఈ ప్రొడక్ట్స్ తీసుకొచ్చింది కదా, ఇవే సోప్స్ అన్నీ వాడడం మొదలు పెట్టినాం. మెల్లిమెల్లిగా పిగ్మెంటేషన్ అనేది పోయింది. మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే అక్కడ సంతూర్ సోప్, మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది మళ్ళీ కనబడుతుంది. అరే ఏంది అక్కడ ఉంటే తగ్గింది మళ్ళీ వస్తుంది అని మళ్ళీ ఇక్కడికి వచ్చేసినాక మళ్ళీ పోయింది. ఆహా, నీమ్ సోప్ వాడితే పిగ్మెంటేషన్ తగ్గుతుంది అని నాకు నమ్మకం వచ్చింది. ఎంత ఉండేదంటే నా ఫోటో చూపిస్తాను మీకు. ఇట్లుండే మేడం నా ఫేస్. ఎడిట్ చేయలేదు మేడం, నేనే, అందుకే నేను చూపిస్తున్నాను. ఇక్కడైతే మీ కళ్ళ ముందే ఉన్నా కదా, ఫోటోనైతే ఎడిట్ చేయొచ్చు, నన్ను ఎడిట్ చేయరాదు కదా. చూడండి, పిగ్మెంటేషన్ తగ్గింది. సో ప్రొడక్ట్స్ అన్నిటి బాగున్నాయి. మా మమ్మీకి మోకాలు నొప్పులకు వాడిపించిన, అమ్మ సెట్ అయింది. అలాగే పిపి మటి సమస్య కూడా నేను చాలా ఇచ్చిన మా బాబాయ్ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళు కూడా. నేను ఇందులో జాయిన్ అయ్యి 6 months నుంచి వాళ్ళు అదే వాడుతారు. ఒక 2 days ఆ పేస్ట్ లేకపోతే మొన్న ఎక్కడ బయట పడితే మళ్ళీ పంటి నొప్పి వస్తుందో అని ఆ పేస్ట్ని కట్ చేసి అలా బ్రష్ పెట్టి తోమిందట మా అమ్మ. అంటే అంత నమ్మకం వచ్చింది. అలాగే మా బాబాయ్ వాళ్ళకి, అలాగే ఇక్కడ మన గుడిది శివాలయం అయ్య గారు రాఘవాచారి, ఆయనకు నాకు బ్లడ్ 13 grams పెరిగింది ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటే. ఆయనకు చెప్పగానే ఆయన కూడా తీసుకున్నాడు. ఆయన ఒక 10 సంవత్సరాలు ఎప్పటి నుంచో ఆయనకు బ్లడ్ అనేది తక్కువ ఉండేనట. అన్ని హాస్పిటల్ తిరిగినా అసలు పెరగలేదు. మేము చెప్తే ఇది వేసుకున్నాడు. ఆయనకి ఇప్పుడు 11 grams అయింది బ్లడ్. అట్లా అంటే ఆయనకు తెలిసింది ఆహా ఈ సప్లిమెంట్స్లో దమ్ ఉంది. ఆయనకు మొన్న హెల్త్ అనేది బాగాలేదు, ప్రోస్టేట్ కేర్ అనేది కొంచెం మనకి ఇక చాలా సివియర్కి వెళ్ళిండు. ఆయనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పిండ్రట. ఆయన మాకు వెంటనే ఫోన్ చేసిండు, అమ్మాయి నాకు ఆపరేషన్ అంటే బాగా భయం అవుతుంది, మీ దగ్గర ఏమైనా సప్లిమెంట్స్ ఏమైనా మందులు ఉంటే నాకు తీసుకొచ్చింది, నాకు అస్సలు ఆపరేషన్ అంటే భయం అన్నాక ఆమని మేడం నేను పోయి ఇచ్చినాం. ఆయనకు మంచిగా అవుతుంది. ఆయన ఎలర్జీ కూడా తీసుకున్నాడు, అది కూడా కొంచెం క్యూర్ అవుతుంది. బ్లడ్ పెరిగింది, ఇది కూడా కొంచెం తగ్గుద్ది. ఇవన్నీ నమ్మకం వచ్చింది కదా. నేనైతే అసలు ఎందుకు కనెక్ట్ అయ్యిందంటే ఫస్ట్ ఇవన్నీ బాగున్నాయి, కానీ నాకు ఫస్ట్ ఏమన్నా చేయాలన్న డ్రీమ్స్ బాగుండేటి. చదువుకునేటప్పుడు కానీ ఏమైనా చేస్తే బాగుండు, ఏమైనా జాబ్ చేస్తే బాగుండు నాకంటూ. మేము మిడిల్ క్లాస్ అన్నట్టు, ఒక ఎట్లుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళని ఎట్లా చూస్తారు బయట జనాలు,
కొంచెం ఒక లక్ష జీతం ఉన్న వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళని అయితే వీళ్ళతో ఫోటో దిగుడు కూడా దిగరు. అట్లుంటాయి. అవన్నీ ఫేస్ చేసి వచ్చినాం కదా. అంటే నాకంటూ ఏమన్నా రావాలి, ఏమన్నా వేస్తే బాగుండు అని నాకు ఉండేది. కాకపోతే ఎగ్జామ్స్ కూడా నేను రాశాను, కోర్టు రాశాను, విఆర్ఓ, విఆర్ఏ. కానీ అన్నీ కొంచెం ఒక విఆర్ఏ అయితే కట్ ఆఫ్లో పోయింది. అసలు మళ్ళీ కరోనా వచ్చింది. అప్పటికే నా పెళ్ళి కూడా అయిపోయింది. నేనైతే ఏం కాలేదు, ఒక హౌస్ వైఫ్ని అయినా లాస్ట్కి. అరే మళ్ళీ అనుకున్నా, మనకి ఇల్లు ఉంది, కారు ఉంది, ఆస్తిపరంగా ఓకే ఉంది, మా సార్ గవర్నమెంట్ జాబు. కాకపోతే నేనైతే ఎప్పటికిదే ఇల్లు ఉడవడం, బోళ్ళు తోమడం, నా పిల్లోని చూసుకోవడం. ఒక కనీసం నాకు 50-60 సంవత్సరాలు అయినాక నేను వెనకకి తిరిగి చూసుకుంటే అసలు స్నేహ అంటే ఏంటిది? ఏం లేదు. ఇల్లు ఉడిచింది, బోళ్ళు తోమింది, చిన్నోని స్కూల్కి పంపింది, హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టింది, ఇంతే కదా. ఏమన్నా ఉంటుందా చెప్పుకోవడానికి? కళలేమో మస్తు కన్నాం, మంచి కార్ డ్రైవింగ్ వేయాలి, మంచి డ్రెస్సులు వేసుకోవాలి, మనం నడవంగానే ఇట్లా చూడాలి, రికగ్నేషన్, అవన్నీ ఊహలు అన్నట్టు. అయ్యో ఇవన్నీ కావచ్చు దేవుడా అని మస్తు బాధపడేదాన్ని. హస్బెండ్తో కూడా ఊకే ఎట్లుంటుంది ఇంట్లో, వాళ్ళు ఏం అది కొనుక్కుంటారు, నువ్వు కొనవా, వాళ్ళు ఇది చేస్తారు, బంగారం నువ్వు చేపియవా, ఎప్పటికి ఇట్లనే ఉంటాం. ఇట్లా ఉండేటి ఇంట్లో పరిస్థితులు మాత్రం. కానీ ఇప్పుడు వెస్టీజ్ కనెక్ట్ అయిందండి. నేను ఇవి నచ్చినాయి కదా, అప్పుడే నేను మా బావగారికి చెప్పిన, నేను కూడా చేస్తాం మీలాగే. వాళ్ళు చెప్పగానే ఫస్ట్ నేను కూడా నమ్మలేదు, ఏదోలే చూద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇదైతే రిజల్ట్ వచ్చింది. వాళ్ళకు ఒక 3 monthsకి వాళ్ళకి 31,000 చెక్ వచ్చింది. నా కళ్ళ ముందే. వాళ్ళు ఏం చేసిందంటే చెక్ రాగానే వెంటనే గోల్డ్ షాప్కి పోయి గోల్డ్ కొన్నారు. అబ్బా బాగానే ఉంది, అయితే పైసలు పడితేనే కదా గోల్డ్ కొనేది. ఇవి కూడా రిజల్ట్ ఉంది. అయితే నేను ఇప్పుడు జాయిన్ అవుతాను చెప్పిన, జాయిన్ అయినా ఫస్ట్ మంత్ ఒక 1000 రూపీస్ కొనుక్కోవడం వల్ల నాకు 73 రూపీస్ అకౌంట్లో పడ్డాయి. అంటే ఎంతో కొంత మనం చేసిన బిజినెస్ మీద డబ్బులు పడతాయి అని నాకు నమ్మకం వచ్చింది. సో అట్లనే నా ఫ్రెండ్స్కి, ఇక్కడ తెలిసిన వాళ్ళకి, ఇక్కడైతే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. 3 years 4 years అంతే. మా మార్కండయ్య కాలనీ తప్పించి నాకు అసలు ఎవ్వరు తెలియదు. కాకపోతే నేను కూరగాయలకు పోయిన కాడ, అంగన్వాడికి వెళ్ళిన కాడ, కొబ్బరి బొండాలకు వెళ్ళిన కాడ నేనే పరిచయం చేసుకుంటూ వాళ్ళని ఇట్లున్నాయని చెప్పుకుంటూ వాళ్ళకి చెప్పడం ఇట్లా నాకు టీం అనేది పెరిగిందండి. నాకు వైఎస్ చెక్ వచ్చి 14,874 రూపాయలు. ఈ బిజినెస్ వల్ల నేను ఇప్పటికీ ఒక 62,000 సంపాదించుకున్నా. ఎందుకంటే కిరాణా షాప్లో నేను కొనుక్కున్నా ప్రతి నెల. ఈ 3 సంవత్సరాల నుంచి కిరాణా షాప్లో ఉన్నాం, నాకైతే ₹1 కూడా రాలేదు. ఈ వెస్టీజ్లో కొనుక్కోవడం వల్ల నాకు 62,000 వచ్చినాయి. ఎంత బాగున్నది. అందులో 40,000 పెట్టి ఏసీ ఉన్నా, ఇంక 20,000 అట్లనే ఉన్నాయి. ఒక హౌస్ వైఫ్ని ఎంత బాగుంటుంది. ఇంట్లో మగవాళ్ళు ఎట్లా ఉంటారు, అదే మన డబ్బులతో కొంటే మనం ఎంత బాగుంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లల చదువులు అనేటివి బాగా పెరుగుతున్నాయి. నేను చదువుకునేటప్పుడు నాకు ఒక 3,000 ఉంటే సరిపోయేది. మా బాబు నర్సరీకి 30,000, ఇప్పుడు 30-40,000 దాకా వచ్చింది. అంటే ఫ్యూచర్లో ఎంత ఉండాలి, మనం ఎంత కష్టపడాలి అని ఒక ఆలోచనతో నేను ముందుకెళ్తున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, ఇవన్నీ విన్నారు కదా. నెక్స్ట్ మనం ఒక లీడర్ని ఇన్వైట్ చేద్దాం. వాళ్ళు స్టార్ట్ అయ్యి ఒక 1 year అవుతుంది. ఒక 1 yearలో వాళ్ళు అసలు ఈ గోదావరి కన్లో కూడా అంత పెద్ద పిన్ను లేదు. అలాంటి పిన్ను తర్వాత పిన్ను ప్రతి మంత్ ఒకటి గోల్డ్ కానీ, స్టార్ కానీ, డైమండ్, క్రౌన్, యూసీడీ లెవెల్లో ఉన్నారు. మేడం చూడండి, మేడం పేరు ఆమని. తను డిగ్రీ చదువుకున్నది, పెద్ద మంచి స్టూడెంట్, పోస్టర్ కూడా ఫ్లెక్సీ లెక్కేటి. కాకపోతే ఏమైంది, మేడంకి పెళ్ళైంది, మేడం హౌస్ వైఫ్ అయింది. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ రికగ్నిషన్, గుర్తింపు అని లేదు. అలాగే భరత్ సార్ కూడా చాలా ఫ్యాషన్తో చేస్తాడు. సార్కి సపోర్ట్ చేస్తే నాకు కూడా గుర్తింపు వస్తుంది కదా అని మేడం ఒక మీటింగ్కి వచ్చి తను డిసిషన్ తీసుకుంది. ఆమెను మేడం గోక్రౌన్కి తను అనుకున్నది, నేను డిగ్రీని అంత పెద్ద పేపర్లు రాసేసిన, ఈ సిఎన్సీ అనే ప్లాన్ని నేను చెప్పలేనా అని టేకప్ చేసింది. అప్పటి నుంచి ఒక 2 monthsలో యూసీడీ పిన్ అచీవ్ అయిన ఆమెని మేడం. ఇప్పుడు అలాంటి మేడంని వాళ్ళ దగ్గర నాలెడ్జ్ తీసుకోవాలి కంపల్సరిగా. మనం ఇప్పుడు అలాంటి మేడంని ఇన్వైట్ చేద్దాం. ఆమెని మేడం కమంటుందా? గుడ్ మార్నింగ్ అందరికీ. కొత్త వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు చూసినా గుడ్ మార్నింగ్ చెప్తాను, వీళ్ళు గుడ్ ఆఫ్టర్నూన్ అయింది కదా అనేసి. అది డౌట్ అయితే వస్తూ ఉంటాయి. కాకపోతే మన వెస్టేజ్లో ఎట్లుంటుందంటే గుడ్ మార్నింగ్ చేస్తే మనం ఎప్పుడు కానీ కొత్తది నేర్చుకుంటాం అని కదా, గుడ్ ఎర్నింగ్ లాగా వస్తుంది. కాబట్టి మేము ఎప్పుడు నైట్లో కూడా మేము గుడ్ మార్నింగే చెప్పుకుంటాం మేడం. ఇది ఒక రూల్ అంతే మేడం, మన దగ్గర ఒక రూల్ ఇది. గుడ్ మార్నింగ్ అంటే మంచి విషయాలు మనం ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. ఎవరిని కలిసినా కూడా మంచి విషయాలే మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ పాజిటివ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడ్ మార్నింగ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ అని అందరికీ. మై సెల్ఫ్ ఆమని భరత్. ఇక్కడే మేము గోదరకొండలో ఉంటాము. మాకు 2 పిల్లలు, అక్షర, ఆశ్రిత.
మేము చేయబట్టి ఒక 1 year అవుతుంది సీరియస్గా చేయబట్టి. ఫస్ట్ టేకప్ చేసినప్పుడు మా సార్ ఒక్కరే టేకప్ చేసిండు, మాకెవరికి ఇష్టం లేదు మా ఇంట్లో, మొత్తం నెగిటివ్స్, వద్దు వద్దు వద్దు. ఎందుకంటే మాకు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది ఇక్కడే మా మామయ్య వాళ్ళకు, మా సార్ అదే చూసుకుంటారు. అక్కడ ఇన్కమ్ అనేది ఫోన్ సైలెంట్. ట్రాన్స్పోర్ట్ ఉందండి మా సార్ వాళ్ళకి, అదే చూసుకుంటారు. మా సార్ ఇన్కమ్ పరంగా ఓకే, మాకు 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది ఇక్కడ మార్కండే కాలనీలో, రెంట్స్ వస్తాయి 15,000 దాకా. లైఫ్ అనేది బాగుంది, అన్నీ ఏదంటే అది కొనిస్తారు మా సార్ వాళ్ళు కూడా. మా అత్తయ్య కూడా ఫుల్ సూపర్ అన్నట్టుగా వెరీ ఎగ్జైటెడ్ ఉంటుంది ఎప్పటికీ. మమ్మల్ని కూడా ఎక్కువ తను ఎట్లా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది మాకు, అత్తయ్య కూడా ఫ్యామిలీ పరంగా ఓకే. అయినా కూడా మా సార్ ఇది టేకప్ చేసిండు. అసలు మనకి ఇది ఎందుకు, ఈ సబ్బులు పేస్ట్లు పట్టుకొని మనం ఎట్టుపోతాం, అసలు మనకు అవసరమా ఇది అనేసి నేను వద్దన్నా, మా సార్ మా అత్తయ్య వాళ్ళు వద్దన్నారు. అందరం నెగిటివ్ చెప్పేసినాం సార్కి. అయినా కూడా సార్ ఏం చేసిరు, ఈ టేకప్ చేసిండు. సార్ ఏం చేసిండంటే ఫస్ట్ దీని గురించి తెలుసుకొని జాయిన్ అయ్యాడు, ముందే జాయిన్ అవ్వలేదు కదా, అంటే అంతా నేర్చుకొని తెలుసుకొని జాయిన్ అయ్యాడు కాబట్టి ప్రోడక్ట్స్ అని తెచ్చుకుందాం అని వెంటనే నన్ను తీసుకొని షాప్కి వచ్చాడు. ఎవ్వరు లేరు, రఘు అన్న ఒక్కతే ఉన్నాడు. ఎక్కడికి తీసుకొచ్చినావు, ఇక్కడ మనుషులే లేరు, ఎవరు కొనుక్కుంటారు, ఈ ప్రోడక్ట్స్ ఎవరు వాడుకుంటారు, మనకెందుకు ఇవన్నీ అనేసి నేను అన్న. ఆయన కూడా సార్ వినలేదు. 5,000 సామాన్లు తీసుకున్నాం, ఇంటికి వెళ్ళాం. ఇక తప్పకుండా వాడాలి కదా అవన్నీ, మనం తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వాడనా వద్దా, వాడనైతే వాడేయం అవి. కాబట్టి అన్నీ యూజ్ చేసినామండి. మాదొక జాయింట్ ఫ్యామిలీ, స్నేహ అన్నట్టు. స్నేహ మా తోటి కోడలు. తనకు ఎట్లా అంటే ప్రోడక్ట్స్ అనేవి వాడుతూ ఉంటే రిజల్ట్ అనేది మాకు అర్థమవుతూ ఉండేది. ఫస్ట్ మేము వద్దన్నాం, తర్వాత బాగున్నాయి అనిపించింది. తనకు పిగ్మెంటేషన్ పోయింది. ఇందులో కుకింగ్ ఆయిల్ ఉంటుంది, దానివల్ల మా అత్తయ్యకు బీపీ లెవెల్స్ అనేవి నార్మల్కి వచ్చేసినాయి. కుకింగ్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. అట్లా ప్రోడక్ట్స్ అనేవి చాలా నచ్చినాయి. హెల్త్ పరంగా నాకు అప్పుడే ఒక డిసీజ్ వచ్చింది, నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయి బాగా. 14 mm సైజు స్టోన్ ఉండేనండి. నేను హాస్పిటల్కి వెళ్తే ఏమైందంటే డాక్టర్ వాళ్ళు అన్నారు, 14 mm ఉంది కదమ్మా, ఇది బ్లాస్ట్ చేయాల్సి వస్తుంది, ఖచ్చితంగా ఆపరేషనే చేయాలి, మీకు తగ్గదు, ఇది పడిపోదు, చిన్న స్టోన్ అయితే పడిపోతుంది, 14 mm ఉంది కాబట్టి స్టోన్ అనేది పడిపోదు, బ్లాస్ట్ చేయాలి, 1 week మీరు అడ్మిట్ కావాలనేసి అన్నారు. నాకు 2 చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం హాస్పిటల్ అంటే కొంచెం భయం వేస్తుంది ఎవరికైనా కూడా. 1 week అంటే నాతోటి కాదు, అప్పుడు ఇందులో జాయిన్ అయినాం కదా, మనం కూడా సప్లిమెంట్స్ వాడదాం, మన దగ్గర రిజల్ట్ ఉంటే మనం కూడా చెప్పడానికి ఈజీ ఉంటుంది కదా ఎవరికైనా అనేసి వెంటనే మేము మమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళని ఫోన్ చేసి అడిగినాం అన్నట్టు, నాకు ఇట్లా కిడ్నీలో స్టోన్ ఉంది, మా వైఫ్కి ఇందులో మన దగ్గర సప్లిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆ సార్ వెంటనే చెప్పిండ్రు, మన దగ్గర కిడ్నీ స్టోన్స్ కూడా సప్లిమెంట్స్ ఉన్నాయి, మీరు వాడిపించినాక 3 months తర్వాత మళ్ళీ రిజల్ట్ చూడండి, ఒకవేళ తగ్గపోతే మీరు ఆపరేషన్కి వెళ్ళొచ్చు అనేసి సార్ వాళ్ళు అన్నారు. మేము వెంటనే తీసుకొచ్చుకున్నాం, వాడినాక మనం రిజల్ట్ తెలవాలి కదా, వెంటనే మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే ఏమైంది, 14 mm ఉన్నది 6 mmకి వచ్చేసింది. అంటే న్యాచురల్గా కరిగిపోయింది అది. అరే నమ్మకం వచ్చేసింది ప్రోడక్ట్స్ మీద, అరే హోమ్ నీడ్స్ బాగున్నాయి, తనకు పిగ్మెంటేషన్ పోయింది, హెల్త్ పరంగా నాకు బాగుంది. మా సార్ కూడా హై బీపీ ఉండేది. మాకు లారీ టెన్షన్స్ బాగుంటాయి మేడం, డ్రైవర్లతోటి వాళ్ళ తిట్టడము, వాళ్ళ ఎట్లుంటుంది, డ్రైవర్లు అదంతా తాగుతూ ఉంటారు, డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, ఎక్కడో గుద్దుతారు, పోయి వీళ్ళ మీద పడతారు, అందరు వచ్చి ఓనర్ల మీద పడతారు, వాళ్ళు పోయి తాగి డ్రింక్ అండ్ డ్రైవ్ చేసి వాళ్ళు యాక్సిడెంట్ చేస్తే ఓనర్ల మీద పడతారు వాళ్ళు వచ్చి. అట్లా బాగా టెన్షన్స్ అనేది ఉండేది. ఇంటికి వచ్చి మమ్మల్ని అందరినీ తిట్టేది మా సారు. హై బీపీ అనేది బాగా అయిపోయింది. ఏజ్ వచ్చేస్తే 32, 33 ఉంటుంది. 180, 160 బీపీ వచ్చేసరికి ఏమనిపిస్తుంది, భయం వేస్తుంది ఎవరికైనా. ఇప్పటి నుంచే బీపీ గోళీ వాడాలన్నా అన్నట్టు అనిపిస్తుందా లేదా? ఒక్కసారి మన కడుపులో బీపీ గోళీ పడితే మన జీవితాంతం బీపీ గోళీ వాడాలి అంతే అనిపించింది. ఇక వెంటనే మన దగ్గర ఉన్నాయి కదా, మన దానిలో వాడి చూద్దాం అనేసి సార్ కూడా వాడడం జరిగింది. సార్కి ఒక 1 month 2 monthsలోనే మంచి రిజల్ట్ వచ్చేసింది. మన దానిలో బీపీ సప్లిమెంట్స్ వాడినాక అసలు ఇక నార్మల్కి వచ్చేసినాయి బీపీ లెవెల్స్ అన్నీ. ప్రోడక్ట్స్ అన్నీ బాగున్నాయి, హెల్త్ పరంగా బాగుంది కదా, మనం ఆరోగ్యం తీసుకుంటూ 10 మందికి షేర్ చేస్తే ఇక్కడ వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది, మనకు ఆదాయం వస్తుంది అనే విషయం అయితే మాకు అర్థమైంది. మేము స్టార్టింగ్ ఎట్లా వచ్చినామంటే 5,000 సామాన్లు కొనుక్కున్నాం కదా, ఆ 5,000 ఇళ్ళకెళ్ళే తీయాలి, ఈ వేస్ట్ ఇళ్ళకెళ్ళే తీయాలి, అంతేనా? ఎవరికైనా అట్లనే ఉంటుంది. మాకు కూడా అట్లనే అనిపించింది. 5,000 పెట్టి బండ నువ్వు కొనుకొచ్చినావు, ఇవి 5,000 వెస్టేజ్లో అస్టడీ చేయట్లేదన్నా అనేసి సార్తో సార్ మాట్లాడుకోవడం జరిగింది. వెంటనే ఏం చేసినాం, మాకు తెలిసిన వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేసినాం. అక్కడ హైదరాబాద్లో మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు, తనకు చెప్పినాం, తను కూడా ఓకే అన్నారు, టేకప్ చేసిండు. ఓకే అట్లా ఒక 1 year మొత్తం మేము ప్రొడక్ట్సే వాడుకున్నాం, బిజినెస్ చేయలేదు. 1 year తర్వాత ఏమైందంటే మా కింద ఒక లెగ్ అనేది స్ట్రాంగ్ అయిపోయింది. ఒకరిని జాయిన్ చేసినాం కదా, వాళ్ళ టీం అనేది మంచిగా గ్రోత్ అనేది మంచిగా ఉంది, మాకైతే పైసలు రావట్లే అనిపిస్తుందా? అక్కడ పీవీ చూస్తే మనకు మంది చూస్తే అక్కడ ఒక 1000-1200 మంది ఉన్నారు మేము చేయకముందు. ఓన్లీ ఒకరిని జాయిన్ చేసినాం కదా, వాళ్ళ టీం అనేది సైజ్ అనేది 1000 దాటింది. అరే 1000 మంది ఉన్నారు, మనకు ₹1 వస్తలేదు కదా, ఎట్లా అనిపిస్తుంది?
మనం కూడా చేద్దాం, వాళ్ళకి వస్తున్నాయి కదా డబ్బులు, వాళ్ళకు హైయెస్ట్ చెక్ 40,000 వచ్చింది, అరే వాళ్ళకి వస్తున్నాయి కదా, మనం కూడా సైడ్ చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి కదా. ఇందులో వాడడం ద్వారా కేవలం కిరాణా షాప్ నుంచి ఇక్కడ షాప్లో మేము ప్రోడక్ట్స్ తీసుకోవడం ద్వారా మాకు ఆ నెల మాకు 274 రూపాయలు చెక్ అనేది వచ్చింది, క్యాష్ బ్యాక్. అరే ఎన్ని రోజులు కిరాణా షాప్లో కొనుక్కుంటాను కదా, మనకి ఎప్పుడైనా వాళ్ళు ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ మనకు ఫ్రీ ఇయ్యారు, 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి ప్రతి నెల కొనుక్కొచ్చుకుంటాం సూపర్ మార్కెట్లల్లో, ఎప్పుడు కూడా మనకు ఫ్రీ ఇవ్వలేదు. ఇక్కడ కేవలం మనం ప్రోడక్ట్స్ కొనుక్కుంటేనే వాళ్ళు బ్యాంక్ అకౌంట్లో మనకు 274 రూపాయలు వేసారు. ఇదే విషయాన్ని అందరితోటి షాప్ చేంజ్ చేపిస్తే మనకు డబ్బులు వస్తాయి కదా అనే విషయం అయితే బాగా అర్థమైంది. మనం ఏం చేస్తాం, ఫస్ట్ రిలేషన్స్ చెప్తాం, వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా నువ్వు అని అంటారు. మాకైతే చుట్టాలు ఎవరు లేరు ఇందులో, మా స్నేహ తప్ప. ఆ స్నేహ కూడా ఎప్పుడు వచ్చింది అనుకుంటారు, మాకు 31,000 చెక్ వచ్చినప్పుడు వచ్చింది, అంతవరకు తను కూడా నమ్మలేదు. అంటే ఇక్కడ చెక్ కనిపిస్తే చుట్టాలు కూడా మన దగ్గరికి వస్తారు, ఎవ్వరు కానీ నమ్మడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే కొద్ది రోజులు మనం ఓపిక పట్టాలి. ఇక్కడ 31,000 వచ్చినాక ఏమనిపిస్తుంది, ఏదో కొనాలి కదా. మళ్ళీ ఈ బిజినెస్ అనేది అంతా నా పేరు మీద ఉన్నది, అకౌంట్ అంతా నాది కదా, డబ్బులు ఎక్కడ పడతాయి, నా అకౌంట్లో పడతాయి. మన ఫోన్లో 31,000 చేయకొచ్చినా మనం అవుతామా, ఏదో కొందాం అనిపిస్తుంది. నాకు కూడా అట్లా అనిపించిందండి. మా సార్ అన్నారు, నీదే కదనే బ్యాంక్ అకౌంట్, నీకే డబ్బులు పడతాయి కదా, నాకు కొంచెం జస్ట్ సపోర్ట్ చేయి. నాతో అయితే లేదు, అందరు లేడీస్ వచ్చేసిండ్రు, సార్ వాళ్ళు ఒక్కరి వాళ్ళు అవ్వట్లేదు, నువ్వు వస్తే బాగుంటుంది లేడీస్, ఎందుకంటే ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా ఇద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది అనేసి సార్ నాతో మాట్లాడడం జరిగింది. నేను అప్పుడు సపోర్ట్ చేయడం అప్పటి నుంచి స్టార్ట్ చేసిన, 31,000 చెక్ నుంచి స్టార్ట్ చేసిన సార్తో సపోర్ట్ చేయడం. అట్లా మా చెక్ అనేది ఇప్పుడు హైయెస్ట్ చెక్ 1,44,141 రూపాయలు నెలకు. 1 lakh ఇన్కమ్ ఎప్పుడు వస్తుందండి, ఫుల్ చదువుకొని ఉండాలి, బీటెక్ ఎంటెక్ సంథింగ్ చదువుకోవాలి. అది కూడా ఇక్కడ కాదు, హైదరాబాదో బెంగళూరో చెన్నైయో పోతే మనకు అన్ని డబ్బులు కనిపిస్తాయి. మేము ఇక్కడ లైవ్లో మా ఊర్లో ఉంటూ, మా సొంత ఇంట్లో ఉంటూ, మా అత్తయ్య వాళ్ళతో ఉంటూ, ఫ్యామిలీతో ఉంటూ 1,00,000 రూపాయలు సంపాదించుకుంటాం ఇక్కడ మేము పార్ట్ టైంగా. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఇక్కడ. బాగుందా బాగాలేదా? మాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లక్షలలో ఇన్కమ్ తీసుకోవాలంటే చెప్పినా కదా, ఫుల్ డిగ్రీలు కావాలి, చదువు కావాలి, అన్నీ కావాలి. మళ్ళీ ఫ్యామిలీని అంతా ఇడిచిపెట్టుకొని పోయి మనం హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి, అంతేనా? ఇప్పుడు చూడండి, జాయింట్ ఫ్యామిలీతో ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ పేరెంటల్ కేరింగ్ ఒకే సెట్ అయిపోయింది మాకు, అంటే పేరెంట్స్ని బాగా చూసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఊర్లోనే ఉంటాను, సొంత ఊర్లో, అన్నీ బాగున్నాయి. మాకైతే చాలా బాగా, ఎందుకంటే బాగా కనెక్ట్ అయినామంటే ఈ ఇన్కమ్ అనేది 3 జనరేషన్ ఇన్కమ్. మనం ఉన్నా లేకపోయినా కూడా మన పిల్లలకు వస్తాయి, అదొకటి బాగా మైండ్లో తట్టింది. ఎందుకంటే ఈ లారీ బిజినెస్ ఇదంతా మా సార్ ఉన్నంత వరకే డబ్బులు వస్తాయి. వన్స్ ఆ బిజినెస్ స్టాప్ అయిపోయింది అనుకోండి, మన ఇన్కమ్ 0, అంతేనా? అందుకే మేము ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసినాం. అప్పటికే అనుకుంటున్నాం ఫ్రీ టైం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే లారీ బిజినెస్ అంటే సార్ వాళ్ళు ఒక్కరే వెళ్తారు, అది కూడా ఫోన్లోనే సెట్ అయిపోతుంది. 2 hours వర్క్ ఉంటుంది అంతే. మనం పోయి లారీ నడపాం కదా, సార్ పోయి లారీ అయితే నడపరు, డ్రైవర్లే ఉంటారు, వాళ్ళకు అది జీతం అనేది ఇస్తూ ఉంటారు ప్రతి నెల. అట్లా కొంచెం ఖాళీ టైం ఎక్కువ ఉంది కదా, ఏదైనా బిజినెస్ చేద్దాం అన్న థాట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బిజినెస్ చేయాలంటే ఏం కావాలండి, ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఏ షాప్ పెట్టాలన్నా కూడా 10 లక్షలు 5 లక్షలు లేదు మనకు బిజినెస్ రాదు. బట్టల షాపే కానీ, సూపర్ మార్కెటే కానీ, ఏది కానీ మనం డబ్బులు పెట్టాలి కదా. డబ్బులు పెట్టినాం, మళ్ళీ అది నడవకపోతే లాస్ అన్నట్టే కదా. అది క్లిక్ అవుతుందో క్లిక్ కాదో కూడా తెలియదు. ఈ 10 లక్షలు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు అసలు అనేది. అది వచ్చినాక మనకు ప్రాఫిట్ అనేది వస్తూ ఉంటుంది, ఏదైనా కూడా, బట్టల షాప్ అయినా కూడా. అరే ఇదంతా రిస్క్ వద్దు, పెట్టుబడి పెట్టి మళ్ళీ మనతో కాకపోతే అక్కడ లాస్ అయిపోతాం. ఇన్వెస్ట్ చేసుడద్దు, ఆ బిజినెస్ చేసుడద్దు. అప్పుడే ఈ ఆపర్చునిటీ అనేది మాకు సారు ఫేస్బుక్ ద్వారా వేరే వాళ్ళ చెక్ చూసి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, దీంతో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. మళ్ళీ నెట్వర్క్ మార్కెటింగ్లో మా సార్కి వేరే దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆ ఎక్స్పీరియన్స్ ఏదో ఇక్కడ పెడదాం. డైలీ 2 to 3 hours వర్క్ చేస్తే ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా, టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేసి ఇద్దరం స్టార్ట్ చేసినామండి. ఎప్పుడైతే ఇద్దరం కలిసి స్టార్ట్ చేసినామో అప్పుడు గ్రోత్ అనేది చాలా బాగుంది. మంత్లీ మాకు ఇన్కమ్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిందిగా, తగ్గలేదు. ఇప్పటి వరకు మేము దగ్గర ఒక 12 లక్షల దాకా సంపాదించుకున్నాం 1 yearలో. 4 తులాల బంగారం తీసుకున్నా. ఆడపిల్లలండి నాకు ఇద్దరు. ఖచ్చితంగా ఏమనిపిస్తుంది, ఆడపిల్లకనే బంగారమే గుర్తుకొస్తుంది. ఇంత నా బిడ్డ పెళ్లి వరకు జమ చేయాలనిపిస్తుంది. నాకు కూడా అదే అనిపించింది. అట్లా పిల్లల కోసం గోల్డ్ తీసుకున్నా. మా సార్ ఇందులో 1,76,000 పెట్టి ఫోన్ తీసుకున్నారు వితౌట్ ఈఎంఐ. ఇప్పుడు మనం 20,000 30,000 ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఈఎంఐ పెట్టుకునే కొనుక్కుంటాం. అదే ఇందులో పార్ట్ టైం చేసుకుంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే పేమెంట్ అనేది వెంటనే వేసేస్తాం. అట్లా మేము చాలా మంచిగా ఈ లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తాను వెస్టేజ్ ద్వారా. ఇందులో ఓన్లీ డబ్బులే కాదండి, మనకు ఆనందం కూడా ఉంటుంది. ఆనందం ఎట్లా అంటే, మనకు ఇందులో వెళ్తున్న కొద్ది ట్రావెల్ ఫండ్ కూడా వస్తూ ఉంటుంది. ట్రావెల్ ఫండ్ ద్వారా మనము అన్ని ట్రిప్స్ వెళ్ళి రావచ్చు.
థాయిలాండ్, ఇప్పుడు మొన్ననే రీసెంట్గా దుబాయ్ వెళ్ళిండు. అసలు దుబాయ్ పోదామా అండి మనం? అసలు అనుకుంటామా దుబాయ్ పోవాలని? మనం పోయేది ఏంటిది కొండగట్టు, వేములవాడ, తిరుపతి, అంతకుమించి ఏదైనా ఫంక్షన్లు అమ్మ వాళ్ళ ఇంటికి, అత్తయ్య వాళ్ళ ఇంటికి, అంతకుమించి ఏం లేదు. అదొక్కటైతే మనకు బాగా తెలుసు. ఉన్న జీవితంలో అయితే అవే పోతాం మనము. టూర్లు అంటే అవే మనకు. అదే ఇక్కడికి వచ్చినాం అనుకోండి, మన కంపెనీ అనేది ట్రావెల్ ఫండ్ వాళ్ళే జమ చేస్తారు. మనం వద్దనుకున్నా కూడా మనము ట్రిప్కే వెళ్ళాలి. వాళ్ళు మనకు పైసలు ఇయ్యరు. వాళ్ళు జమ చేసిన పైసలతోటి మనం ట్రిప్కే ఎంజాయ్ చేయాలి. చిన్న పిల్లలాగా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ వస్తుంది, మేము అందరం ఫ్యామిలీతో వెళ్తున్నాం. అదే ఇది ఈ వెస్టేజ్ కనుక టేకప్ చేయకపోతే మేము వెళ్దామా? నేను అదే వంట ఇంట్లో పని చేసుకుంటుందును, పిల్లల్ని స్కూల్కి పంపిద్దును, అంతే. గొడవలు, చికాకు అన్నీ ఉండేది, మెంటల్ టెన్షన్. ఇప్పుడు చూడండి, మెంటల్ టెన్షన్ లేదు, ఏం లేదు. ఎప్పుడు ఎవరిని వెళ్దామా, ఎప్పుడు ప్లాన్ చెప్దామా అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. అంటే ఏదో ఒకటి ఉండాలి ఎవరికైనా కూడా. నాకు ఎక్కువ అంటే ఇప్పుడు డబ్బుల పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు కదండి. ఎవరికైనా ఆడవాళ్ళకి ఇప్పుడు మీరు అందరూ అన్నట్టు గుర్తింపు రావాలి, అంతేనా? ఇప్పుడు అందరికీ అదే ఉంది, రికగ్నేషన్. అసలు ఈ సూట్ వేసుకోగలుగుతామా వట్టి లైఫ్లో మనం? అసలు ఇక్కడ వస్తే మనం వేసుకోగలుగుతాం. రికగ్నేషన్ కూడా మన పిన్నుకు శాల్వా కప్పుతారు ఇక్కడ. అట్లాంటి శాల్వాలు ఎన్ని కప్పునో నాకే తెలియదు, కప్పుకున్నాను. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు 60 ఏళ్ళకు రిటైర్మెంట్ ఉంటుంది, అక్కడ ఒక్క శాల్వా కప్పుతారు 60 ఏళ్ళ తర్వాత. ఇక్కడ పిన్నుకు శాల్వా ఉంటుంది. రికగ్నేషన్ అనేది ప్రతి నెల మనం తీసుకోవచ్చు ఇక్కడ, అంత మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే మన పేరు అనేది మన ఇంటి వరకే తెలుసు హౌస్ వైఫ్కి అయితే. అదే వెస్టేజ్ ఉమెన్గా మారండి, మన మొత్తం ఇండియా మొత్తంలో మన పేరు అనేది మారిపోతుంది. కొన్ని వేల మందిలో మనం మాట్లాడతాం. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం, 10,000 మందిలో నేను మాట్లాడిన. ఎట్లా అనిపిస్తుంది? అసలు ఇంట్లో ఉన్న ఎక్కడనో గోదరకంలో ఇక్కడ మూలకు ఏదో ఇంట్లో ఉండేదాన్ని వంట చేసుకుంటూ పొద్దంతా అదే ధ్యాస ఉండేది. అంతకుమించి ఇంకో ధ్యాస ఉండకపో. ఏం చేద్దాం, పిల్లలకి ఏం చేద్దాం, అది చేద్దామా, ఇది చేద్దామా అంతే. ఒకవేళ కూర మంచి లేకుండా కూడా తిట్లు కూడా మనకి. అంతకుమించి ఏం లేదు, ఏం రాదు. ఇప్పుడు స్నేహం అన్నట్టు వెనకదిరి చూసుకుంటే ఏముండదు మనకంటూ లైఫ్లో అసలు ఏముండదు. చనిపోయే వరకు మనకు ఏదో ఒక గుర్తింపు ఉండాలి. అరే ఇది చనిపోయిందంటే అరే మస్తు బతికిందిరా, ఇది సూపర్ బతికింది, మస్తు ఎంజాయ్ చేసింది, పైన మంచిదే కానీ మస్తు ఎంజాయ్ చేసిపోయింది అన్నట్టు ఉండాలి లైఫ్ అనేది. దానికోసం మేము వచ్చినాం. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. మా సార్ ఎప్పుడు ఏ ముహూర్తాలు టేకప్ చేసిండో కానీ నాకైతే మంచి పనే చేసిండు. నాకైతే మంచి గుర్తింపు వచ్చింది ఇక్కడైతే. అంతేనా కాదండి? ఎవరికైనా కావాల్సింది ఇదే. ఎవరికి ఇష్టం ఉండదు హౌస్ వైఫ్ కావడం. నేను డిగ్రీ చేసినా అండి, నేను మంచి టాపర్ అన్నట్టు. డిగ్రీలో 92% నాది. మంచిర్యాలలో 92% అంటే అది ఎక్కువనంటే పోస్టర్లు కూడా బ్యానర్స్లలో వేసేవాళ్ళు. వాళ్ళకి ఎట్లుంటుంది, డ్రీమ్స్ అనేవి చాలా ఉంటాయి. నాకు మస్తు చదువుకోవాలి, జాబులు చేయాలి, మా అమ్మ వాళ్ళని మంచిగా చూసుకోవాలి అనేసి ఉంటుంది. కానీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు, పెళ్ళి చేయాలి. మంచి సంబంధం వచ్చింది, పెళ్ళి చేసేసారు. నాకు కూడా డిగ్రీ అయినాక వెంటనే పెళ్ళి అయిపోయింది. 2015 అయింది, 9 years అవుతుంది నా పెళ్ళి. చూస్తేనే చిన్నపిల్లలాగా కనబడతా. ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు కూడా 2-3 ఉన్నారు. కానీ డ్రీమ్స్ అన్నీ అక్కడక్కడే అయిపోయినాయి. పెళ్ళి అయిపోయినాక అయిపోయినట్టు డ్రీమ్స్ అనేవి. మనం అనుకుంటాం చదువుకుంటాం, జాబ్ చేస్తాం అనుకుంటాం, కానీ కుదరదు. పిల్లలు అవుతారు, అదంతా ఇక ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అసలు సెట్ అవ్వదు జాబ్ అనేది. ఇంకా మా దగ్గర అవసరం. ఇప్పుడు మా డ్రైవర్లకే 10,000 20,000 ఇస్తారు మా వాళ్ళు. నాకు 20,000 జాబ్ చేస్తుంటే నన్ను ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి నా డ్రీమ్స్ అనేవి అక్కడే ఆగిపోయినాయి. మళ్ళీ ఇక్కడ వెలుగు అంటే బయటకు వచ్చేసినాయి ఇక్కడికి. ఇక్కడ అన్ని నేను డ్రీమ్స్ అనేవి నెరవేర్చుకుంటానే నమ్మకం అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఒక డ్రీమ్ నెరవేరింది. అదే FRU మీటింగ్లో ఒక 10,000 మందిలో నేను స్టేజ్ మీద నిలబడి మైక్తో మాట్లాడినా. ఒక డ్రీమ్ అయిపోయింది. ఇంకో డ్రీమ్ ట్రిప్ ఉంది. ఆ ట్రిప్ కూడా వేస్తే సెకండ్ డ్రీమ్ కూడా అయిపోతుంది. థర్డ్ డ్రీమ్ వచ్చేసి నాకు ఒక విల్లా, హైదరాబాద్లో పెద్ద విల్లా కావాలి. డ్రీమ్ హౌస్ అంటే ఎట్లా ఉండాలంటే ఇంటి మొత్తం పని మనుషులు పోయేసరికి అన్నీ ఉండాలి, వాళ్ళే రెడీ చేసి పెట్టాలి. ఆ పిల్లల కోసం ఒక చిన్న పార్క్ లాగా, ఒక స్విమ్మింగ్ పూలు, ఒక బెంజ్ కారు, అదొక డ్రీమ్ ఉంది. అది కూడా నెరవేరుతుంది ఇక్కడ ఖచ్చితంగా. అంత నమ్మకం అయితే వచ్చేసింది మాకు. ఎందుకంటే లక్షలలో ఇన్కమ్ తీసుకుంటామంటే ఇంకో 1 year వరకు ఇది డబుల్ కావచ్చు. ఎందుకంటే లాస్ట్ జనవరిలో మాకు 31,000 చెక్ మేడం. ఈ జనవరికి వచ్చేసరికి 1 lakh ప్లస్ ఉన్నది. అంటే 3 ఇంతలు పెరిగింది. ఇప్పుడు మనమున్న జీతంలో ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకు 10,000 20,000 శాలరీ కూడా చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీతం ఎప్పుడు డబల్ అవుతుంది, అసలు అయ్యే ఛాన్స్ ఉన్నది. అసలు ఎన్ని సంవత్సరాలకు డబల్ అవుతుంది అది. ఇక్కడ 3 ఇంతలు పెరిగింది మాకు 1 yearకి. ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది ఎక్కువ ఉన్నది. మనము ఏం లేని కాడ పని చేస్తాను, అన్ని ఉన్న కాడ పని చేయమంటే మనం ఇక్కడ వెనకడగేస్తాను. కష్టపడింది ఏది రాదు. ఇక్కడ కూడా అంతే, చాలా కష్టాలు ఉన్నాయి మా ఇంట్లో కూడా. మాకు కూడా పిల్లల్ని విడిచిపెట్టి హోమ్ మీటింగ్స్కి వెళ్తాం. మొత్తం వాళ్ళు అసలు తిన్నారా లేదా అని కూడా ఒక్కొక్కసారి పట్టించుకోము. ఎందుకంటే ఇంటి దగ్గర అత్తయ్య వాళ్ళు ఉన్నారంటే ఓకే, అంటే పిల్లల కోసమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళని కష్టపెడతాను. తర్వాత వాళ్ళని మంచిగా చూసుకుంటాం కదా. వాళ్ళు అనుకుంటారు కదా పెద్ద అయినాక మా అమ్మ నాకు ఇది కొనిచ్చింది, మా అమ్మ కదా నాకు చేసింది అని వాళ్ళు గ్రేట్గా ఫీల్ కావాలి. మా అమ్మ ఏది కొనిత్తలేని వాళ్ళ ఇంట్లో పుట్టిన అయిపో. కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టిన అయిపో,
అనిపిస్తూ ఉంటుంది. అట్లా కొంతమంది నేను విన్నా అన్నట్టు, అందుకే ఇవన్నీ చెప్తున్నా. అసలు వాళ్ళు అన్నీ కొనిస్తాను, అసలు వాళ్ళ ఇంట్లో పుట్టిన అయిపో, అట్లాంటి మైండ్ సెట్ అనేది మన పిల్లలకు రావద్దు. అట్లా ఏదంటే అది కొనియాలి వాళ్ళకు. ఇప్పుడు బజార్కి వెళ్ళినా కూడా మనం ట్యాగ్ చూడకుండా మన శారీ కానీ డ్రెస్ కానీ కొనుక్కోవాలి. అట్లా రావాలి మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. అట్లా వచ్చేదాకా మేము వర్క్ చేస్తాం. పిల్లలకైతే మంచి లైఫ్ ఇస్తామని అయితే మాకు బాగా నమ్మకం వచ్చేసిందండి. మా డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతానే, మీ అందరూ డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలనే మేము ఇదంతా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు పిల్లలు వచ్చిండ్రు, ఆల్రెడీ ఇంటి దగ్గర ఉన్నారు. మా సార్ని విడిచిపెట్టి వచ్చేసిన, వాళ్ళని చూసుకో, ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా నేర్చుకునే వాళ్ళు. మనం కూడా టేకప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మనం ఒక గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాం ఇక్కడ. కాబట్టి మనకు తెలిసిందే వాళ్ళకు కూడా నేర్పిద్దాం. అంతే మించి ఏం లేదు. మేమేం చేసినామో మీకు సింపుల్గా చెప్తా ఇక్కడ, ఓకేనా? అసలు ఇందులో లక్షల ఇన్కమ్ ఎట్లా తీసుకుంటాం, అసలు మేము ఏం చేసినాం, మేము ఏం చేస్తాం, మాకు ఇంటి డబ్బులు వచ్చినాయి, మేము చేసింది ఏం లేదండి. గివ్వే 6 డెమోలు చేస్తాం. ఒక్కటే ప్లాన్ ఉంటుంది సిఎన్సి. ఆ సిఎన్సి ప్లాన్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా 6 డెమోలు చేసి వెంటనే సిఎన్సి ప్లాన్ చెప్తాం. అసలు ప్రొడక్ట్స్ ఎందుకు కొనుక్కోవాలి, బయట కాకుండా మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి మేము? ఆ రేటు పరంగా అసలు బాగున్నాయి కదా, అసలు గంత రేటు ఎట్లా ఇస్తారు మీరు, అంత రేటుని ఎట్లా ఉంటాం మేము అనేసి వాళ్ళ డౌట్లు వస్తూ ఉంటాయి కదా. వాళ్ళకి ఈ ప్లాన్ చెప్పాలి. ఈ ప్లాన్ చెప్పి ఒక్కటే పేపరు, నేను చదువుకునే డిగ్రీ కదా, నా సర్టిఫికేట్ కూడా యూజ్ కాలేదు. ఒక్క పేపర్ తోటి నేను ₹1,00,000 తీసుకుంటాను. ఇప్పుడు బాగుందా బాగాలేదా? బీటెక్ వాళ్ళకు కూడా ఇప్పుడు ఒక మ్యాథ్స్ పేపర్ చేయాలంటేనే ఇన్ని షీట్లు రాస్తాం, అంతేనా? ఏమైనా యూజ్ అవుతున్నాయా? అవి ఏం యూజ్ కాలేదు ఇప్పటివరకు అయితే. నాకైతే మ్యాథ్స్ అనేది ఫుల్ మంచి మార్క్స్ వచ్చేది నాకు మ్యాథ్స్లో కూడా. అలా ఈ మ్యాథ్స్ నేర్చుకుంటే ₹1,00,000 వచ్చినాయి. బాగుందా బాగాలేదా? ఓకే అండి. అసలు ప్లాన్ ఏంటిదో నేను సింపుల్గా చెప్పేస్తా. ఇదందరూ మనము ఎందుకంటే బోర్డు మీద చెప్పేది ఎప్పుడు కానీ, ఎందుకంటే పేపర్స్ తయారు చేసినాం కదా, దీని గురించి కూడా తెలియాలి కదా, అసలు ఇది ఎట్లా చెప్పడం అనేసి ఈరోజు చెప్దాం అనుకుంటున్నా. మనకు కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి, కనిపిస్తుందా? కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. ఈ వెస్టేజ్ మనకు 9 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది, 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. ఇందులో ఒక ఇన్కమ్ ఇందులో మొత్తంలో ఉంటుంది. ఇది మొత్తం ఇంకా 9 వేస్ ఎట్లా వస్తుంది మనకేం, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఫస్ట్ ఇన్కమ్ ఏంటిదో చూద్దాం. అసలు మనం కిరాణా షాప్లో కాకుండా ఇక్కడ ఎందుకు కొనుక్కోవాలి, అదొక డౌట్ మనం ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇందులో జాయిన్ అవ్వాలంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏది ఉన్నా కూడా మనకు ఫ్రీ జాయినింగ్ వచ్చేస్తుంది. ఐడి నెంబర్ వచ్చేస్తుంది. ఆ ఐడి నెంబర్ మీద ఎప్పుడు పర్చేజ్ చేసినా కూడా మనకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. మన ఐడి మనం ఉన్న రోజులు ఐడి ఉంటుంది. ఐడి ఉన్నంత రోజులు మనకి ఈ ఆఫర్ అనేది వస్తుంది. ఏ ఐడి కోసం ఏం డబ్బులు కడతలేం కదా, ఎక్కడ మోసపోతలేం కదా మనం. నెక్స్ట్ మనం చూడండి, అసలు ఇన్కమ్ ఏంటిది, ఈ ఫస్ట్ ఇన్కమ్ ఏంటిది, ఇందులో ఫస్ట్ ఆదాయం అండి. ఇందులో మనము ఏ ప్రోడక్ట్ ఉన్నా, సోపే కానీ పేస్టే కానీ ఏ ప్రోడక్ట్ ఉన్నా మనకు 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఏ ప్రోడక్ట్ ఒక్కటి తీసుకున్నా కూడా మనకు ప్రతి ప్రోడక్ట్ మీద ఎంఆర్పి కాకుండా 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అంటే సపోజ్ ఒక ₹100 ఉన్న వస్తువు మనకు 90 కన్నా వస్తుంది, 80 కన్నా వస్తుంది. అంటే యావరేజ్ చూసుకుంటే 85కి వస్తుంది. అంతేనా మేడం? ఇప్పుడు ఒక ₹100 పేస్ట్ అనుకోండి, ₹100 ఉన్నది ఎంఆర్పి, దాని మీద రేటు మనకు 10 to 20% డిస్కౌంట్ రావాలి కదా. యావరేజ్గా 90 కన్నా వస్తుంది, 80 కన్నా వస్తుంది. యావరేజ్ చేస్తే ఒక 85 అనుకుందాం. ₹100 ప్రోడక్ట్ మనకు ₹85 వచ్చింది అనుకుందాం డిస్కౌంట్ తోటి. ఇక్కడ ఎంత డిస్కౌంట్ పొందినాం మనం? ప్రోడక్ట్ మీద 15% డిస్కౌంట్ పొందినాం. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక ఆఫర్ ఉంటుంది. మనం ప్రతి నెల ఇప్పుడు సామాన్లు కొనుక్కుంటాం కదా, ఒక ₹1000 సామాన్లు కొనుక్కుంటే ఇక్కడ మనకు ₹100 సామాన్ ఫ్రీ వస్తుంది. ₹100 ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది. 2000 కొంటే 200 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. 3000 కొంటే 300 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. అంటే ఎంత పర్సెంట్ మనం డిస్కౌంట్ అయినాం? మళ్ళీ 10% డిస్కౌంట్ అయినాం. అంటే ఇక్కడ ఎంఆర్పి మీద 15% వచ్చింది, ఫ్రీ ప్రోడక్ట్ ఏమో 10% వచ్చింది ప్రతి ప్రోడక్ట్ మీద. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే టోటల్ ఎంత తీసుకున్నాం మనం? ఇక్కడ 15 తీసుకున్నాం, ఇక్కడ 10 తీసుకున్నాం. టోటల్గా 25% మనం డిస్కౌంట్ పొందినాం. కేవలం ప్రొడక్ట్స్ వేరే షాప్లో కాకుండా, కిరాణా షాప్లో కాకుండా ఇక్కడ కొన్నందుకు మన ఐడి మీద 25% మనము ఎప్పటికీ మన ఐడి మీద ఎప్పుడు పర్చేజ్ చేసినా ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది మనకు. నెక్స్ట్ ఇందులో సిఎన్సి ఆఫర్ అని ఉంటుందండి. ఇదే కన్సిస్టెన్సీ ఆఫర్. ఈ ఒక్క ఆఫర్ ఉపయోగించుకునే ఇన్ని డబ్బులు సంపాదించుకున్నాం మేము. ఇది ఒక్కటే ఆఫర్ మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో. ఇప్పుడు మనం రోజు మొత్తంలో వాడతాం కదా, నిత్యావసరాలు ఏమేమి ఉంటాయి మనకు? పేస్టు, సోపు, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఫేస్ పౌడర్, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్, క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, హ్యాండ్ వాషు, స్క్రబ్, జెండు బామ్ లాంటి క్రీము, డియోడ్రెంట్స్, బ్రేక్ఫాస్ట్, ఇంకా నాప్కిన్స్, లిప్స్టిక్స్, నెయిల్ పెయింట్స్, ఇంకా బలానికి ఏమన్నా సప్లిమెంట్స్, అట్లా ఒక దగ్గర 18 నుంచి 20 రకాల సామాన్లు అయితే మనము రోజు వాడతాం. కరోనా వచ్చినా రాకుండా మనిషి బతుకున్నంత కాలం మేము వాడతాం. ఖచ్చితంగా మనిషి బ్రతుకుంటే సోపు వాడాల్సిందే, స్నానం చేయాల్సిందే, బ్రష్ చేసుకోవాల్సిందే. అంతేనా?
కరోనా వచ్చినా రాకుండా ఇవన్నీ మనం వాడతాం, ఎక్కడైనా మనం పర్చేజ్ చేస్తాం. అదే ఏం చేద్దామంటే సపోజ్ ఈ అన్ని సామాన్లకు కలిపి ఒక 4,100 రూపాయలు అయితే అనుకుందాం. సపోజ్ 4,100 ఎంఆర్పి ఉంది కదా ఇక్కడ మనకు సామాన్లకు. ఎంఆర్పి మీద మనకు 15% డిస్కౌంట్ రావాలి కదా. అవి ఎంతకు వస్తాయి అంటే 3,500కే వస్తాయి. ప్రతి ప్రోడక్ట్ మీద మనకు డిస్కౌంట్ రావాలి కదా మేడం. మనకు అవి 4,100 ఉన్న సామాన్లు ఇదంతా 3,500కే వస్తాయి 15% డిస్కౌంట్లో. ఇక్కడ మనం ఎంత బెనిఫిట్ పొందినాం? 600 కదా, ఇక్కడ 600 డిస్కౌంట్ పొందాము. నెక్స్ట్ మనము 1,000 రూపాయలకు 100 రూపాయల సామాన్లు ఫ్రీ తీసుకోవాలి కదా. ఇక్కడ మనం 3,500 సామాన్లు తీసుకున్నాం అంటే 1,000కి 100 అంటే 3,500కి 300 వస్తాయి కదా. 300 సామాన్లు ఫ్రీ వస్తాయి, ప్రోడక్ట్ అనేది ఫ్రీ వస్తుంది ఇక్కడ మనకు. మళ్ళీ కంపెనీ ఏమంటుందంటే నా దగ్గర సామాన్లు తీసుకున్నారు కదా, మీరు ఇంత పర్చేస్ కన్సిస్టెన్సీలో ఉన్నారు కదా, మీకు కంపెనీ అనేది ఒక 100 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది క్యాష్ బ్యాక్ లాగా. ఇప్పుడు మనం కిరాణా షాప్లో ఎన్నో నుంచో కొనుక్కుంటూ ఉంటాం, ప్రతి సూపర్ మార్కెట్లో కానీ ఇక్కడ కానీ. మనకు సంతూర్ సోప్ కొన్నాం, పేస్ట్ కొన్నాం, ఒక 10 సంవత్సరాల నుంచి కొన్నాం మనం. మనకు బ్యాంక్ అకౌంట్లో ఏమైనా వేస్తుందా? ఏమి వేయదు. ఇక్కడ కంపెనీ అనేది మనకు 100 రూపాయలు ఇస్తుంది ఇన్ని కొన్నందుకు ప్రోడక్ట్స్. ఇక్కడ మనకు 600 డిస్కౌంట్ పొందినాం, 300 ఫ్రీ ప్రోడక్ట్ తీసుకున్నాం, 100 రూపాయల క్యాష్ బ్యాక్ తీసుకున్నాం. టోటల్ ఎంత అయిందండి? 1000 రూపీస్ బెనిఫిట్ అనేది పొందినాం. కేవలం మనము కిరాణా షాప్లో కాకుండా వెస్టేజ్ షాప్లో కొన్నందుకు 1,000 రూపాయల బెనిఫిట్ పొందినాం 3,500 సామాన్లకు. ఇప్పుడు ఇవన్నీ ఈ సామాన్లు ఉంటాయా? అయిపోతాయా? ప్రతి నెల అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ తీసుకుంటాం కదా, మళ్ళీ 3,500 సామాన్లు కొన్నాం, మళ్ళీ ఒక 1,000 రూపాయలు బెనిఫిట్ తీసుకున్నాం. 3rd మంత్ మళ్ళీ కొన్నాం, మళ్ళీ బెనిఫిట్ తీసుకున్నాం. 4th మంత్ మళ్ళీ కొన్నాం, మళ్ళీ బెనిఫిట్ తీసుకున్నాం. ఇప్పుడు 5వ కంపెనీ ఏం చెప్తుందంటే, మేడం మీరు, మీ పేరేంటి మేడం? కృష్ణవేణి మేడం, మీరు మా దగ్గర సామాన్లు ప్రోడక్ట్స్ అన్ని క్వాలిటీ పరంగా మీకు నచ్చి 4 నెలలు నా దగ్గర సీరియల్గా తీసుకున్నారు కదా, ఈ 5వ నెల మీరు డబ్బులు తెచ్చుకోకండి, ఖాళీ బ్యాగ్ తోటి రండి. మీకు కంపెనీ అప్పుడు 5వ నెల 2,500 సామాన్లు మీకు ఫ్రీ ఇస్తుంది. మీ ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు. ఫ్రీ ప్రోడక్ట్ అనేది మనకు 4 నెలల తర్వాత ఈ ఫ్రీ ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి 2,500. టోటల్ ఎంత? ఇక్కడ 1,000 తీసుకున్నాం, ఇక్కడ 1,000 4 నెలలు 4,000 కదా, 2,500 ప్రోడక్ట్ ఓచర్ తీసుకుంటాం, ఫ్రీ ఓచరు. టోటల్ ఎంత అయిందండి? 6,500 అయింది టోటల్గా బెనిఫిట్ అనేది. ఈ 6,500 మనము టోటల్గా 4 నెలలు ఎంత కొన్నాం? 3,500 మొత్తం 14,000 కొన్నాం 4 నెలలకు. ఇక్కడ చూడండి, 4 నెలలకు మొత్తం 5 నెలల ప్లాన్ కదా ఇది. 4 నెలలకు 14,000 డబ్బులు పెట్టి మనము ఇవన్నీ ప్రొడక్ట్స్ కొనుక్కున్నాం. మనం ఎంత బెనిఫిట్ పొందినాం? 6,500 బెనిఫిట్ పొందినాం. మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? ఇక్కడ కట్ అయిపోయినట్టుంది. 7,500 వస్తాయి మనకు. ఆ 7,500 కూడా మనం ఎన్ని నెలల ప్లాన్ అనేది? 5 నెలల ప్లాన్ అనేది. అది పోయింది మరి కొంచెం ఉందా? 6,000 మైనస్ చేస్తే ఇంత ప్రోడక్ట్ అనేది మనం బెనిఫిట్స్ పొందినాం కదా. 7,500 మనకు పెట్టి మనము ఈ 4,100 సామాన్లు మనం బెనిఫిట్ పొందినాం అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 7,500 ఎన్ని నెలలకు పెట్టినాం? 5 నెలలకు పెట్టినాం. అంటే మనకు ఎంత పడ్డట్టు? డివైడ్ చేస్తే 1,500కు వచ్చినట్టే. ఇప్పుడు 4,100 ఎంఆర్పి గల సామాన్లు మనము 1,500కు ఇంటికి తీసుకుపోతాం ఈ ఆఫర్లో ఉంటే. ఈ సిఎన్సి ఆఫర్లో ఉంటే 4 నెలలు మన కన్సిస్టెన్సీగా కొని 5 నెలల ఫ్రీ ప్రోడక్ట్ కూడా తీసుకుంటే మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా మనకి ఇక్కడ 1+1 50% డిస్కౌంట్ పొందుతాం. ఇప్పుడు క్లాత్ వాష్ ఉంది కదా, 320 రూపీస్ ఏమో పడుతుంది మనకు. ఈ ఒకవేళ మనం సిఎన్సి ఆఫర్లు ఉంటే మనకు అది సగం రేటుకి పడ్డట్టే, 180కి పడ్డట్టే. ఇవన్నీ బెనిఫిట్స్ తీసుకుంటాం కదా మనం. అందుకే ఈ ఆఫర్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు 1+1 ఆఫర్ అంటే ఇప్పుడు మనం ఏ షాప్ కానీ, ఇప్పుడు మనం బట్టల షాప్కి వెళ్తాం, ఒక దానిలో 1+1 ఆఫర్ ఉంటుంది, ఒక దానిలో నార్మల్ ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తాం? 1+1కి వెళ్తాం. ఇక్కడ తీసుకోవచ్చా మనము ప్రోడక్ట్స్ అనేవి? ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం సిఎన్సీలో ఉన్నట్టయితే పేస్టే కానీ, బ్రషే కానీ, హెయిర్ ఆయిలే కానీ సగం రేటుకే వస్తుంది. ఇక్కడ ఈ ఒక్క ఆఫర్ మనము అర్థం చేయించినాం అనుకో ఎదుటి వాళ్ళని, వాళ్ళు ఇక్కడనే తీసుకుంటామంటారు. షాప్ చేంజ్ చేయాలి, ఇక్కడ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మేము కిరాణా షాప్లో సంతూర్ సోప్ మానేసి ఇక్కడ అశూర్ సోప్ వాడినాం, మాకు 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. అంతే సింపుల్గా. కోల్గేట్ పేస్ట్ బంద్ చేసి ఇక్కడ నీమ్ పేస్ట్ వాడుతున్నాం, 1,00,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. సబ్బులు పేస్టులు అమ్మే బిజినెస్ కాదు, మనం కేవలం ప్రోడక్ట్స్ నాలెడ్జే చెప్తున్నాం. క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం ఆరోగ్యం ఇచ్చుకుంటూ మనం ఆదాయం తీసుకుంటున్నాం. ఇదంతా వచ్చినాక ఆనందం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. మాకైతే వచ్చేసింది, మీకు కూడా వస్తుంది ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్స్ వాడుకుంటే. ఓకేనా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. అంటే ఈ పేపర్ ఎందుకంటే మేము బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం లేట్ అవుతుంది, పెన్నుతోటి కూడా లేట్ అవుతుంది కదా. ఇదంతా ప్రింట్అవుట్ చేసినాం. ఒక 2-3 సార్లు వింటే మీకు కూడా కొత్త వాళ్ళకి అర్థమైపోతుంది, మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంత ఆఫర్ మన బయట ఎక్కడ ఉండదండి. ఇట్లనే ఇప్పుడు ఇదంతా మనము కేవలం షాప్ చేంజ్ చేయడం ద్వారానే ఈ ఒక్క ఇన్కమ్ తీసుకున్నాం. ఇట్లా మనము ఇంకా 8 రకాలు తీసుకుంటాం. ఇవన్నీ మనకు పోను అర్థమవుతూ ఉంటుంది. ఈ షాప్ చేంజ్ చేయడము, ఎవరికి ఎట్లా చెప్పడము, ప్లాన్ అనేది ఎట్లా డబ్బులు వస్తాయి, అదంతా దీని ద్వారా మనము జూమ్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాం.
ఓకే అండి, థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఓకే లీడర్స్, అసలు విన్నారు కదా ఆమని మేడం స్పీచ్ కానీ మన సిఎన్సి ప్లాన్ కానీ. మేడం చూసారు కదా ఏం చేస్తే ₹1,00,000 వచ్చినాయి అని మేడం చెప్పింది. అదే బయట మనకి చెప్తారు ఎవరైనా ₹1,00,000 సంపాదించే వ్యక్తి, అమ్మో మనం తీసుకొని మనం బతికిపోతే ఎట్లుంటుంది అని అనుకుంటారు వాళ్ళు. కానీ మేడం చూడండి అసలు ఎంత బాగా చెప్పింది. మేము ఇది చేసినాం, ఈ డెమోస్ కానీ సిఎన్సి ప్లాను ఇది చేస్తేనే మాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి, కంపల్సరీగా మీకు కూడా వస్తాయి అని ఎంత బాగా చెప్పింది మేడం. అలాగే స్పీచ్ కూడా అసలు ఎంత బాగా ఇచ్చింది. కంపల్సరీగా భరత్ సార్ ఆమని మేడం వాళ్ళ అండర్లో ఉండడం అయితే మన అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ముందుకెళ్తారు. యూసీడీ అసలు చాలా పెద్ద పిన్ను, అసలు ఈ గోదావరికి అసలు ఈ చుట్టుపక్కల కూడా అంత పెద్ద పిన్ను లేనే లేదు ఏ టీంలో కూడా. మన టీంలో ఉంది అంటే వాళ్ళ అండర్లో ఉండడం మనం ఎంత అంటే మనం కూడా అంతే గ్రోతింగ్తో ముందుకెళ్తాం. మనందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. మనం అందరం కార్లు వేసుకొని వచ్చి నెక్స్ట్ 1 year వరకు మనం అందరం ఒక్కొక్క కార్ ఇక్కడ ఆపుకుంటూ మనం ఇక్కడికి రావాలి స్టోర్లోకి. మీ అందరి డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇప్పటితో ఈ మీటింగ్ అనేది ఎండ్ అవుతుంది. మళ్ళీ గురువారం మనం కలుసుకుందాం ఇక్కడ.